సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని లోకా సమస్తా సుఖినో భవంతు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. అగ్నిర్వచతిర్భవ ఆదిత్యాయ తేజో భవ. విష్ణుర్వ శ్రీమాన్ భవ. బ్రహ్మ ఆయుర్భవ. ధాన్యం ధనం బహుపుత్రలాభం. శత సంవత్సరం దీర్ఘమాయు. ముందుగా మేషరాశి. మేషరాశి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా ప్రధానమైనటువంటి గ్రహాలు ఎలా సంచరిస్తున్నాయంటే మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో మనకి రాహువు, మీనరాశిలో శని సంచారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రభావం వల్ల మేషరాశి వారికి సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. ఆదాయం 2, వ్యయం 14. ఉదాహరణగా ₹2 వస్తే ₹14 ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే అప్పు చేసైనా సరే, రుణాలు చేసైనా సరే ఖర్చు పెట్టడం జరుగుతుంది. వివాహం చేస్తారా, అది గృహప్రవేశమా, లేక అనవసరమైన ఖర్చులు అనే విషయాలు మన దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి వ్యయం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. రాజ్యపూజ్యం 5, అవమానం కూడా ఎక్కువగానే ఉంది. గల కారణం ఏలినాటి శని మేషరాశి వారికి ప్రవేశించడం వల్ల, ప్రారంభం అవ్వడం వల్ల, దాని ప్రభావం వల్ల ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో అంత అనుకూలంగా మేషరాశి వారికి లేదు అనే చెప్పడం జరుగుతుంది. ఎందువలనంటే కనుక ఈ రాశివారి ప్రారంభం లగాయతూ శుభ మిశ్రమ ఫలంగానే ఉంది. రాబడికి మించిన ఖర్చులు ఉంటాయి. రుణాలు అధికంగా రావలసి ఉంటుంది. బంధువులతోటి, మిత్రులతోటి కలహాలు ఉంటాయి. పై అధికారులతో కూడా వాద ప్రతివాదన చేయడం వల్ల ఇబ్బందులు ఉంటాయి. అలాగే ప్రదేశం మార్పు, ఊరు మారడం కానీ, ఉద్యోగం మార్పు కానీ, గృహ మార్పు కానీ, స్థానచలనం కానీ, బదిలీ వేటు కానీ ఉండే అవకాశాలు మేషరాశి వారికి సంవత్సరం ఉంది. ఊహించిన మార్పులు తప్పనిసరిగా జరుగుతాయి. అనుకున్న పనులు ఆటంకాలు ఉంటాయి ఈ సంవత్సరం. అలాగే వివాహ ఉపనయనాది కార్యక్రమాలు ఏమన్నా అనుకుంటే కూడా కొన్ని పనులు అవి కూడా ఆటంకాలు కలిగి తర్వాత పనులు పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. జాప్యానంతరం కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు, చికాకులు, అనారోగ్య సమస్యలు, అధిక బాధలు, ఈతి బాధలు, అనారోగ్య బాధల చేత కూడా శస్త్రచికిత్సల ద్వారా కూడా చేసుకుని తర్వాత కోలుకునే అవకాశాలు ఉంటాయి. ఇరుగు పొరుగు వారితో భేదాభిప్రాయాలు, భార్య పుత్రాదుల మధ్య, అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేక ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శాంతంగా ఉండి ఎక్కువగా మాట్లాడకుండా ఉంటాం. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఎక్కువగా ఎవరితో వాదించకుండా, అనవసర విషయాలు కలగజేసుకోకుండా మేషరాశి వారు ఉండగలిగితే ఈ సంవత్సరం చాలా మిశ్రమంగా అలా తెలియకుండానే వెళ్ళిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు చదువు ఎందు చాలా శ్రద్ధ అవసరం. బాగా శ్రద్ధగా చదివితేనే కానీ పాస్ అవ్వడం చాలా కష్టమే. కాబట్టి చాలా విద్యార్థులు శ్రద్ధగా వీళ్ళు విద్యాభ్యాసాన్ని బాగా చేయాలి, చదవాలి. అలాగే ర్యాంకులు కూడా మీరు ఊహించుకున్నట్లయితే ర్యాంకులు కూడా వచ్చే అవకాశాలు పెద్దగా లేవనే చెప్పవలసి ఉంటుంది. చాలా కృషి చేయాలి మీరు ఈ సంవత్సరం. విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలించలేకపోవచ్చు. మీరు అనుకున్న సమయం వీసాలు కానీ, విలువైన పత్రాలు కానీ రాలేకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకి ప్రైవేట్ రంగం కానీ, ప్రభుత్వ రంగంలో కానీ ఎటువంటి ఉద్యోగం చేసే వాళ్ళకైనా సరే పై అధికారుల యొక్క ఒత్తిళ్ళు ఉంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది, వర్క్ ఎక్కువగా ఉంటుంది, మానసిక అశాంతి ఉంటుంది. దానివల్ల కొంచెం ఇబ్బందికరంగానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉద్యోగం చేసే పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా మాట్లాడకుండా ఎంతవరకు అధికారులతో పై యజమానితో ఉండాలి అంతవరకునే వాళ్ళతో మాట్లాడితే కనుక మీకు ఏ విధమైన ఇబ్బందులు. కింద పనిచేసే ఉద్యోగస్తులతో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉంటే ఈ సంవత్సరం మీ ఉద్యోగానికి పెద్ద ఇబ్బంది ఏమీ కూడా లేదు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అధికారులతోటి ఈ సంవత్సరం పై అధికారులతో మీరు అహంకారంగా కానీ, గర్వంగా కానీ వాళ్ళతో మాట్లాడితే మీకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే మసలవలసి ఉంటుంది అని మేషరాశి వారికి చెప్పడం. ఎందుకు ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ విధంగా ఉంది. కాబట్టి భయపడకండి. దీనికి ఏం చేసుకోవాలో మీకు చివరిలో చెప్పడం జరుగుతుంది. ఉపశమనం వ్యవసాయదారులకి మొదటి పంట మట్టికి మేషరాశి వారికి చాలా అనుకూలంగానే పంట చేతికి అందుతుంది. పెట్టుబడి బాగుంటుంది. పెట్టుబడి పెరిగినప్పటికీ కూడా ఆదాయం కూడా మీకు బాగానే వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి అనుకూలంగానే ఉంది. కానీ అధికారుల యొక్క దాడులు ఉంటాయి, చికాకులు ఉంటాయి. దానివల్ల ఇబ్బంది. కొత్తగా ఏమైనా ఏజెన్సీలు తీసుకుంటే వాళ్ళకి కలిసి రాదు.
ఇబ్బందికరంగా ఉంటుంది. క్రీడాకారులకు అది విజయవంతంగా ఉంటుంది, కానీ కొంచెం కృషి ఎక్కువగా చేయాలి. విజయ అవకాశాలు కొన్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. సినీ, టీవీ, నాటక రంగం, ప్రింట్ మీడియా, వార్తా మీడియా వీళ్ళందరికీ ధనాదాయం కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అనుకున్న పదవులు రాకపోవడం, లేదా పార్టీలో మీకు గుర్తింపు లేకపోవడం, లేదా పార్టీలో మీరు ఫిరాయించే అవకాశం, దానివల్ల మీకే ఇబ్బందులు ఉంది. కానీ ఏ పార్టీలో ఉన్నారో అక్కడే మీరు స్థిరంగా మౌనంగా ఉండడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలం. కాంట్రాక్టర్లకి కోట్ల రూపాయల బిల్లులు వస్తాయనుకున్న సమయాన్ని బిల్లులు రాకపోవడం, ధనానికి ఇబ్బంది, రొటేషన్ చేయలేకపోవడం, ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. రాజకీయంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమస్యలు రావాల్సి ఉంటుంది. మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పడం జరుగుతోంది. ఈ మేషరాశిలో ఉండే స్త్రీ పురుషాదులకు ఈ సంవత్సరం శుభకార్యాలు జరుగుతాయి, కానీ జాప్యంతో, ఆలస్యంతో వివాహాలు శుభకార్య అధిక ఖర్చుతోటి కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. వచ్చే సంవత్సరానికి వాయిదా వేసుకోవటమే అన్ని కార్యక్రమాలు మంచిది అని చెప్పడం జరుగుతోంది. బంధుమిత్రులతోటి, సంతానం ద్వారా గృహంలోనూ కూడా వాద ప్రతివాదన చేయకుండా ఉండడం, మాట పట్టింపులు వెళ్లకుండా ఉంటే అన్ని విధాలుగా అనుకూలం. కుటుంబ వ్యవహారాలు కూడా మీకు వ్యతిరేకంగానే ఉంది. ఎవరో కూడా మిమ్మల్ని గుర్తించలేరు, మీ మాట కూడా విలువ ఇవ్వకుండా మిమ్మల్ని అవమానించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరితోటి కూడా మీరు జాగ్రత్తగానే మేషరాశి వారు మసలవలసి ఉంటుంది. అలాగే ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం వారికి ఎలా ఉందో చూద్దాం. అశ్విని నక్షత్రం వారికి ఈ సంవత్సరం జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి నెలలు చాలా అనుకూలంగానే ఉంది. ఈ అశ్విని నక్షత్రం వారు పిల్లికన్ను రాయి చిటికిని వేలు ధరించాలి. వీళ్ళు మంగళవార నియమాలు చేసుకోవాలి, శనివార నియమాలు, వెంకటేశ్వర ఆరాధన. అలాగే మేషరాశిలో భరణి నక్షత్రం వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ నెలలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. అయితే వీరు డైమండ్ అంటే వజ్రాన్ని గనక ఉంగరంలో ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. బొబ్బర్లు దానంగా ఇవ్వడం కూడా అనుకూలం. అలాగే మేషరాశిలోనూ కృత్తికా నక్షత్రం ఉంటుంది కాబట్టి కృత్తికా నక్షత్రం వారికి 1వ పాదం వారికి ఏప్రిల్, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ నెలల్లోనూ, అలాగే జనవరి నెలలో అన్ని విధాలుగా బాగుంది. జాతి కెంపు ఉంగరాన్ని కనుక వీళ్ళు ధరించడం వల్ల, అలాగే గోధుమలు కేజీంపావు గోధుమలు దానంగా ఇవ్వడం వల్ల కూడా అనుకూలం. అయితే ఈ సంవత్సరం మన భక్తి వన ద్వారా ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా రెమెడీ చేసుకోవాలి, ఏ క్షేత్రానికి వెళ్ళాలి అనేటువంటి వివరణాత్మకంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మేషరాశి వారికి ఉన్న సమస్యల ప్రకారంగా ఈ సంవత్సరం మీరు రాముడు ప్రతిష్ఠించినటువంటి లింగం రామేశ్వరం, చెన్నై అంటారు. కాబట్టి ఈ రామేశ్వర స్వామి వారిని మంగళవారం నాడు లేదా శనివారం రోజుని ఈ సంవత్సరంలో ఎప్పుడైనా సరే మీరు ఒకరోజు చక్కగా రామేశ్వరం వెళ్ళి ఆ రామేశ్వరుని అభిషేకం చేయండి. లేదా వారణాసి అంటే కాశీక్షేత్రానికి కానీ వెళ్ళి ఆయన్ని కూడా అభిషేకం దర్శనం చేయవచ్చు. ఎందుకంటే కాశీలో గంగా స్నానం చేసి ఆ జలం పట్టుకొచ్చి రామేశ్వరంలో రాముడి ప్రతిష్ఠిత లింగం మీద రామనాథస్వామి ఆలయం మీద పోస్తే పుణ్యం, కాశీయాత్ర ఫలితం అవుతుంది. అలాగే రామేశ్వర యాత్ర ఫలితం కావాలంటే ఈ రామేశ్వరంలోనే మట్టి ఇసుకుని తీసుకుని వెళ్ళి ఆ గంగలో కలపాల కాశీలో, అప్పుడే ఈ కాశీయాత్రకు ప్రాముఖ్యత కలుగుతుందని పెద్దలు చెప్పారు. కాబట్టి రామేశ్వరం వెళ్ళి ఆ రాముడు ప్రతిష్ఠించడం ఆ లింగాన్ని ఆరాధన చేయడం వల్ల ఈ సంవత్సరం మీకున్న ఏలినాటి శని, కుజ ప్రభావాలు, రాహుకేతు ప్రభావాలు ఇవన్నీ కూడా తొలగి ఈ సంవత్సరం మీరు ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి అంటే కనుక భక్తి వన ద్వారా మీకు తెలియజేసే రెమెడీ ఏమిటయ్యా అంటే రామేశ్వరంలో రాముడు ప్రతిష్ఠిత రామేశ్వర లింగం రామనాథస్వామి ఆలయ దర్శనం, రాముడు స్మరణ కూడా చేయాలి. శ్రీరామ రామ రామేద రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఒక్కసారి రామ అంటే సహస్రనామ తత్తుల్యం అన్నారు. అటువంటి రామనామం చేయండి. మీ దగ్గరలో ఉండే రామాలయం దర్శనం చేయండి. సంవత్సరంలో ఒక్కసారి చక్కగా ఈ రామేశ్వరం వెళ్ళి ఈ రాముడు ప్రతిష్ఠిత రామనాథస్వామి ఆలయాన్ని దర్శించండి. లేదా కాశీ కూడా వెళ్ళి విశ్వేశ్వరుని కూడా దర్శించి అభిషేకించి మీరందరూ కూడా ఈ విధంగా ఆచరించినట్లయితే మేషరాశి వారికి ఉన్న కష్టాలని తొలగి ఆనందంగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది అని తెలియజేస్తూ ఈ యొక్క మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9గా మనకి చెప్పడం జరుగుతోంది. సోమవారం, మంగళవారం, శనివారం కూడా ఇలాగా రాముణ్ణి, ఈశ్వరుణ్ణి కూడా ఆరాధించడం, అభిషేకించడం వల్ల, రామేశ్వర దర్శనం వల్ల కూడా మీరు సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది అని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.
తదుపరి వృషభ రాశి. విశ్వావసునామ సంవత్సరం వృషభ రాశి వారి రాశి ఫలాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిథున రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు అంటే ద్వితీయ గురు లాభస్థానంలో గురువు సంచారం, తృతీయ స్థానంలో కర్కాటకంలో కుజుడు, చతుర్థ స్థానంలో సింహరాశిలో మనకి కేతువు గారు, అలాగే రాహు కుంభంలోను, శని మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా వృషభ రాశి వారికి యోగదాయకంగా ఉంది. చాలామంది గురువు గారు మాకు చాలా బాగోలేదు అనుకునేటువంటి వాళ్ళకి ఈ ఉగాది గ్రహ సంచారం వల్ల మీకు చాలా అనుకూలం. పోయిన ఉద్యోగం రావడం, వ్యవసాయం ఏమైనా ఇబ్బందిగా ఉంటే పంటలు బాగా పండడం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం ఆనందకరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ రాశి వారికి అన్ని విధాలుగా ఈ విశ్వావసునామ సంవత్సరం అనుకూలం. కార్యాలన్నీ నెరవేరుతాయి. వృత్తి వ్యాపారాల్లో రాణించే అవకాశం వృషభ రాశి వారికి ఉంది. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. గతంలో వాయిదా పడ్డ వివాహాది శుభకార్యాలు ఈ సంవత్సరం చకచకా జరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల కలయికుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే పనులన్నీ కూడా పూర్తవుతాయి. నూతనమైన కార్యాలకి శ్రీకారం చుడతారు. నూతనమైనటువంటి గౌరవ మర్యాదలు హెచ్చుగా ఉంటాయి. పలుకుబడి లాభం కలుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. సంఘంలో గౌరవం పొందుతారు. స్థిరాస్తి అభివృద్ధి చేస్తారు. అన్ని రంగాల వారికి ఆదాయం అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్య వ్యవహారాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. జయాన్ని కూడా పొందగలుగుతారు. వృషభ రాశిలో ఉండే విద్యార్థులకి ఈ సంవత్సర పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత, మంచి మార్కులతోటి ఉత్తీర్ణత పొందుతారు. ర్యాంకులు కూడా సాధించే అవకాశం, పై చదువులకు కూడా అవకాశాలు కూడా వృషభ రాశిలో ఉండే విద్యార్థులు పొందే అవకాశం ఉంది. విజయంలో మంచి అభివృద్ధి గుర్తించగలుగుతారు, తెలుసుకుంటారు విద్య విలువ. అలాగే ఉద్యోగస్తులు కోరుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు బదిలీ జరుగుతుంది. ప్రమోషన్లకు జీతం కూడా పెరిగే అవకాశం. తాత్కాలికంగా చిన్న ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ కూడా పర్మనెంట్ ఉద్యోగం వృషభ రాశిలో ఉండే నక్షత్రాల వారు గోచారీత్యా వృషభ రాశి వారు అందరికీ కూడా ఉద్యోగంలో మంచి అభివృద్ధి, ధన సంపాదన కూడా పెరిగి హోదా కూడా ఉద్యోగంలో మీకు పొందే అవకాశం ఉంది. ధనాదాయం బాగుంటుంది. వ్యవసాయదారులకి ఈ వృషభ రాశి వారికి 2 పంటలు కూడా చాలా అనుకూలం. మంచి ఫలితాలు, దిగుబడి వస్తుంది. రుణాలు ఏమన్నా గతంలో చేసి ఉంటే తీర్చేయగలుగుతారు. ఈ సంవత్సరం ధనం చేతిండా మీకు అందే అవకాశం ఉంది. అలాగే చేనేత పరిశ్రమలు, బట్టల వ్యాపారస్తులకి, చిన్న చిరు వ్యాపారులకి లాభాలు బాగుంటాయి. గృహోపకరణ వస్తువులు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారికి చాలా విశేషమైన ధనలాభం ఉంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో మిథున రాశిలో గురువు ఉండటం వల్ల వృషభ రాశికి అనుకూలం. కాబట్టి క్రీడాకారులకి, టీవీ సినీ రంగాల వారికి, ప్రింట్ మీడియా, వార్తా మీడియా, మినీ మీడియా వీళ్ళందరికీ కూడా ధనార్జన చాలా బాగుంటుంది. మంచి గుర్తింపు, అవార్డులు కూడా పొందే అవకాశాలు, సన్మాన సత్కారాలు కూడా వృషభ రాశి వారి అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం గుర్తింపు ఉంటుందన్నమాట. కాంట్రాక్టర్లకు కూడా చాలా బాగుంటుంది. బిల్లు వస్తాయి. ధనాదాయం చేతి నిండా అందే అవకాశం. అధికారుల యొక్క సహాయ సహకారాల కాంట్రాక్టులు కూడా లభించే అవకాశం. అటు ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగంలో ఉండే ఉద్యోగస్తులు బట్టి చాలా విశేషమైన లాభాలు పొందుతారు ఈ సంవత్సరం. ఈ రాశి స్త్రీ పురుషాలు కోరుకున్నటువంటి లక్షణాలతో భర్తని పొందుతారు. అలాగే మగవాళ్ళ మంచి భార్య కూడా వాళ్ళకి లభిస్తుంది. వివాహం చాలా అనుకూలంగా జరుగుతుంది. ఉన్నతమైన చదువుల కోసం విదేశాలు వెళ్ళే ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఈ సంవత్సరం కూడా ఉంది. అలాగే గృహంలో స్థిరాస్తుల విషయాలన్నీ కూడా కొలిక్కి రావడం, కుటుంబం కూడా సౌఖ్యంగా ఆనందంగా ఉండే అవకాశాలు. ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు ఉంటాయి కాబట్టి ఏప్రిల్, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ నెలలో అలాగే జనవరి నెలలో కూడా వీళ్ళకి అన్ని విధాలుగా యోగంగా ఉంది. జాతిలో కుడి చేతి వీళ్ళు కెంపును ధరించడం వల్ల, ఉంగరం వేలు ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. అలాగే కేజీంప గోధుమలు కూడా దానంగా ఇస్తే అన్ని విధాలుగా అనుకూలం. 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధవారం, శుక్రవారం, శనివారం చాలా అనుకూలం. అలాగే వృషభ రాశిలో రోహిణి నక్షత్రం వారికి ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వీరి జాతి ముత్యాన్ని కుడి చేతి చూపుడు వేలుగా ధరించడం వల్ల అనుకూలం.
సోమవారం అనుకూలంగా ఉంటుంది. కేజీంపావు బియ్యాన్ని కనుక దానంగా ఇవ్వడం అన్ని విధాలుగా అనుకూలం. అదృష్ట సంఖ్యలు 1, 2, 3, 4 బుధ గురు శనివారాలు మీకు అనుకూలం. అలాగే వృషభ రాశిలో మృగశిర నక్షత్రం వారికి 1, 2 పాదాల వారికి ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరి నెలలో అన్ని విధాలుగా అనుకూలం. వీరి జాతి పగడాన్ని ఎడమ చేతి ఉంగరపు వేలికి కనుక బంగారంతో ధరిస్తే అన్ని విధాలుగా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అదృష్ట సంఖ్య వీళ్ళకి 6. ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ ఏ క్షేత్రాలకు వెళ్ళి ఏ దేవతలను ఏ విధంగా ఆరాధించాలి అంటే కనుక ఈ రాస్యాధిపతే శుక్రుడు అవ్వడం వల్ల శుక్రవారం చాలా అనుకూలం. వీళ్ళ చిహ్నం కూడా ఎద్దయింది, పృథివీ మూలకం వీళ్ళకి. కాబట్టి ఈ యొక్క వీళ్ళు దర్శించడం ఆలయం ఏదన్నా ఉందంటే కనుక ఈ సంవత్సరం వీళ్ళకు ఉండేటువంటి సమస్యలు తీరడం కోసం 7 ఆదిశేషుడు 7 పడగలు ధరించినటువంటి వాడు అటువంటి వెంకటేశ్వరుని వెంకటాచలం మీద ఉన్న వెంకటేశ్వర స్వామి వారు దర్శించడం, శనివారం వెంకటేశ్వర దీపారాధన, శనివారం 7 వారాల వ్రతం ఆచరించడం, 7 శిఖరాలు కలిగి వెలిసిన వెంకటేశ్వరుణ్ణి ఆ వెంకటాచలాధీశ్వరుని ఆరాధించడం వల్ల, శనివారం నాడు స్మరించడం వల్ల, శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల చాలా విశేషం. ఆయన్ని అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు అనేక రకాలుగా పిలిచే బాలాజీగా, గోవింద, శ్రీనివాస, వెంకటేశ అనే నామాలతో స్వామివారిని పిలుస్తుంటే ఆ వెంకటాచలాధీశ్వర స్వామి పుష్కరణి పవిత్రమైనటువంటి ఆ క్షేత్రంలో కలియుగానికి నాయకుడిగా వెంకటేశ్వర స్వామి వారు చక్కగా అక్కడ వెలసి ఉన్నాడు. అటువంటి వృషభ రాశి వారు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండాలి అంటే తిరుమలలో మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని స్వామిని దర్శించి కీర్తించి స్మరించడం వల్ల, శనివారం ఉపవాస నియమాలు పాటించడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయడం వల్లే వృషభ రాశి వారు మరింత అనుకూలంగా ఉంటుంది అనే భక్తి వర్ణ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ వెంకటేశ్వర స్వామి వారి శనివారం రోజుని ఇంట్లో ఆరాధన చేసుకొని మీరు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర ఆలయ దర్శనం చేయండి. ఈ సంవత్సరంలో ఏదో ఒక సమయంలో తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారు దర్శించి ఆరాధించి తరించండి, మీకు మరింత అనుకూలంగా ఉంటుంది అనే భక్తి వర్ణ ద్వారా వృషభ రాశి వారికి ఉన్న సత్ఫలితాలన్నీ కూడా కలుగుతాయని మీకు తెలియజేస్తూ ఉన్నాం. స్వస్తి. తదుపరి మిథున రాశి. విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి వారి రాశి ఫలితాలు. కొత్త సంవత్సరంలో మిథున రాశిలో జన్మగురువు సంచారం, ద్వితీయ స్థానంలో కర్కాటకంలో కుజుడు, చతుర్థ స్థానమైనటువంటి సింహరాశిలో కేతు సంచారం, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని కూడా ప్రధానమైనటువంటి గ్రహాల సంచారం జరుగుతోంది. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. 14 రూపాయల ఆదాయం వస్తే 2 రూపాయల మట్టికి ఖర్చు పెట్టి ఈ సంవత్సరం ధనాన్ని మట్టికి మిథున రాశి వారు పొదుపు చేసే అవకాశం ఉంది. గృహయోగం, వివాహ యోగాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. రాజ్యపూజ్యం 4, అవమానం 3. గౌరవించే వాళ్ళ శాతం కూడా 1% పెరిగింది కాబట్టి గౌరవ మర్యాదలు చాలా అనుకూలంగా మిథున రాశి వారికి ఉంది. ఈ రాశి వారికి ఒడిదుడుకులు కొంచెం ఉన్నప్పటికీ కూడా ఆదాయానికి మించిన ఖర్చులు కూడా కొన్ని కార్యాలు తలపెట్టడం వల్ల ఉండే అవకాశాలు, కొన్ని పనులు కూడా మధ్యలో నిలిచే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి చిన్న విషయంలో కోపాన్ని వ్యక్తం చేయకుండా అర్థం చేసుకుని ఆలోచనతో వ్యవహరించినట్లయితే బాగుంటుంది. ధనం వచ్చినప్పటికీ కూడా ధన వ్యయం కూడా కొంచెం అయ్యే అవకాశాలు, వృత్తి వ్యాపారాల్లో కూడా కొంచెం బిజీగా ఉండే అవకాశాలు, ఇంటా బయట చిన్న చిన్న సమస్యలు కూడా కొంచెం ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్యన అన్యోన్యమైన లోపం, భేదాభిప్రాయాలు, అలాగే పై అధికారులతోటి ఉద్యోగస్తుల మధ్య కూడా ఆ విధంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కూడా వైషమ్యాలు, బంధువులు ఎవరో కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం, మీరు పాజిటివ్గా ఉన్నప్పటికీ వాళ్ళు నెగిటివ్గా మాట్లాడే అవకాశాలు, మీరంటే చూసి వారసలేనటువంటి వాళ్ళు బంధుమిత్రుల్లో కూడా ఉండేవాళ్ళే ఉంటారన్నమాట. ఎవరో కూడా మీ మంచితనాన్ని ఎవరో కూడా అర్థం చేసుకోలేరన్నమాట. అంతేకాదు శత్రుబాధలు ఉంటాయి, ఊహించిన సంఘటనలు ఉంటాయి. అయితే మిథున రాశిలో ఉండే విద్యార్థులకి ఈ సంవత్సరం పరీక్షల యందు ఉత్తీర్ణత కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. పాస్ అవ్వడం కొంచెం కష్టమే అని చెప్పుకోవాలి.
అయితే అతి కష్టం మీద విద్యందే శ్రద్ధ కలిగి ఇష్టం కలిగి ఎవరైతే విద్యందు శ్రద్ధ పెడతారో స్త్రీ పురుషాదులు అటువంటి విద్యార్థులకు మట్టెక్కి అతి కష్టం మీద వీళ్ళు ఉత్తీర్ణతను మంచి మార్కులతో పొందే అవకాశాలు, లేదంటే రెండో ఛాన్స్లోనే వీళ్ళు పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చదువు చాలా శ్రద్ధ కలిగి ఉండాలి, ఉంటేనే మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఎందుకంటే జన్మగురు ప్రభావం కూడా ఉంది. కానీ పునర్వసు నక్షత్రాధిపతి గురుడే కాబట్టి కొంచెం అనుకూలంగా, కానీ దానికి కృషి ఎక్కువ చేయాలి, శ్రద్ధ ఎక్కువగా ఉండాలి, చదువు ఎందే శ్రద్ధ పెట్టాలి. గృహదేవత ఆరాధన, జపము, దేవాలయ దర్శనాలు, ఆధ్యాత్మిక భక్తి కూడా ఉంటే వీళ్ళకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండి విద్యార్థులకు మంచి మార్కులు వచ్చి వాళ్ళు ఉత్తీర్ణత పొందే అవకాశం అయితే ఉంది. కానీ ప్రయత్న లోపం లేకుండా ఉండాలి అని చెప్పడం జరుగుతోంది. అలాగే ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు, బదిలీలు అయ్యే అవకాశాలు, జీతం పెరిగే అవకాశం ఉంది, ప్రమోషన్లు కూడా వస్తాయి. ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగాల్లో కూడా అనుకూలంగానే ఉంది. పని ఒత్తిడి మట్టికి పెరిగే అవకాశం, మనశ్శాంతి కొంచెం లోపించే అవకాశాలు ఉంటాయి. అధికారులతో మాట్లాడే సమయంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అహంకారంగా కానీ గర్వంగా కానీ వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే మంచిది. మీ కింద పనిచేసే వాళ్ళతో కూడా జాగ్రత్తగానే ఉంటే మీకు శత్రువులు ఎక్కువ కూడా మిమ్మల్ని చూసి వార్తలైనటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వ్యవసాయదారులకు పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి, అనవసర ధన వ్యయం ఉంటుంది, రుణాలు చేయగలుగుతారు. మొదటి పంట కన్నా రెండో పంట మట్టికి ఆదాయం వ్యవసాయం బాగానే ఉంటుంది, కానీ మొదటి పంట కన్నా దిగుబడి రెండో పంటలో వ్యవసాయదారులకి కలిగే అవకాశం ఉంది, వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకైతే అక్టోబర్ నెల నుండి క్రయ విక్రయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. సరుకులు నిల్వ చేసేటువంటి వాళ్ళకి చాలా జాయింట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళ మనకు అంత అనుకూలంగా లేదు. జాయింట్ వ్యాపారస్తులు విడిపోవడం కానీ అపార్థాలకు గురి అయ్యే అవకాశాలు, క్రీడాకారులకు అతి కష్టం మీద ఏదైనా సాధించే అవకాశాలు ఉంటాయి. కళాకారులకి సినీ, రాజకీయ, ప్రింట్ మీడియా, వార్తా మీడియాలో పనిచేసే కళాకారులు కానీ, మీడియా వాళ్ళ కానీ, టెక్నీషియన్స్ కానీ అతి కష్టం మీద నిలబెట్టుకోవాలి. కానీ మంచి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు పని మీదే దృష్టి పెట్టాలి. అప్పుడు ఆలోచనల మీద కానీ ఊహల్లో కానీ వెళ్లకుండా ఉంటేనే విద్యార్థులు కానీ సినీ, రాజకీయ కళాకారులకు కానీ ఊహల్లోకి వెళ్లకుండా, ఊహించేసుకోకుండా ప్రస్తుతం మన దగ్గర రూపాయి ఉందంటే ఈవేళ మన దగ్గర 10 రూపాయలు ఉందంటే 10 రూపాయలు మందే, రేపెప్పుడో 10 రూపాయలు వస్తాయని ఊహల్లోకి వెళ్ళకండి. అలా వెళ్తే రావు అన్నమాట. ఊహల పనిచేవి మిథున రాశిలో ఉండే ఏ నక్షత్రం వారికి అయినా సరే మిథున రాశి వారికి ఆ విధంగా ఉంటుంది. వర్తమానంలో మన చేతికి ఏదైతే అందిందో అదే మంది అనుకోవాలి. కాంట్రాక్టర్లకు కూడా అతి కష్టం మీద చేతికి డబ్బులు అందే అవకాశాలు ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులు ప్రజల్లో వ్యతిరేకత అయితే ఉండే అవకాశాలు, ప్రజల యొక్క ఆదరాభిమానాలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలను మంచి చేసుకోవడం, ప్రజలకి మంచి ఉపకారం చేయడం, వాళ్ళకి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం, చెరువులు తవ్వించడం, నూతులు తవ్వించడం, చెట్లు నాటించడం, వైద్య సదుపాయాలు, ఆహార సదుపాయాలు ప్రజలకు కలగజేసినట్లయితే అన్ని విధాలుగా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రజలు కూడా మిమ్మల్ని తిరస్కరించే అవకాశాలు, అలాగే రాజకీయ పార్టీల్లో కూడా మీ పనిచేసేటువంటి అందులో వాళ్ళు కూడా మీకు ఇబ్బందులు పెట్టే అవకాశాలు, సరైన గుర్తింపు కూడా లేకపోయే అవకాశం కూడా ఉంది. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. స్త్రీ పురుషాదులకి కన్నా స్త్రీలకు కొంచెం అనుకూలత తక్కువగా ఉంది ఈ సంవత్సరం. ఆటంకాలు, అనారోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ మిథున రాశిలో ఉండే స్త్రీ పురుషాలు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, గ్యాస్ వల్ల ఉదరానికి సంబంధించిన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, నడుం నొప్పులు ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. వివాహాలు, శుభకార్యాలు అయితే అనుకూలంగానే ఉంది. కొంతమందికి వివాహ విషయాల్లో జాప్యం జరిగే అవకాశాలు, కొన్ని సంబంధాలు తప్పిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మిథున రాశిలో ఉండే మృగశిర నక్షత్రం వారికి 3-4 పాదాల వరకు ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ నెలలో అన్ని విధాలుగా మీకు అనుకూలం. అలాగే మీరు ఎడమ చేతి ఉంగరం వేలుకి పగడాన్ని ధరించండి. మృగశిర నక్షత్రం వాళ్ళు అనుకూలంగా ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రం వారికి మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెల అనుకూలం. సోమ గురువారాలు అనుకూలంగా ఉంది. వీళ్ళు విశేషంగా రాముణ్ణి ఆరాధించాలి, ఉద్రేకంగా ఉండకూడదు, తల్లిని గౌరవించాలి, తల్లిదండ్రుల ఆశీస్సులు పొందాలి,
ఆరుద్ర నక్షత్రం వల్ల ఆ విధంగా చేస్తే అన్ని విధాలుగా అనుకూలం. జాతి గోమేధికాన్ని ఎడమ చేతికి మధ్య వేలికి ఉంగరంలో మీరు ధరించడం వల్ల అనుకూలంగా ఉంటుంది. అలాగే 2, 4, 5, 6 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆదివారం, మంగళవారం, బుధవారం అదృష్ట వారాలు. ఈ మిథున రాశిలోనే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. జాతి కనకపుష్యరాగాన్ని కుడి చేతి ఉంగరపు వేలికి కానీ చూపుడు వేలికి కనుక ఈ వేలికి కనుక చూపుడు వేలికి కనుక బంగారంలో కనకపుష్యరాగాన్ని ధరించడం వల్ల అనుకూలం. శనగలు దానంగా ఇవ్వండి కేజింపావు. 2, 3, 7, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. సోమవారం, గురువారం, శనివారం కూడా మీకు అదృష్ట వారాలు. అంతేకాకుండా అదృష్ట సంఖ్య కూడా 5 మీది. ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం వీళ్ళు ఆచరించవలసిన రెమెడీ ఏమిటి అని భక్తివన ద్వారా మీకు తెలియజేసేది ఏమిటంటే, మిథున రాశి వారి యొక్క రాస్యాధిపతి బుధుడయ్యాడు. బుధవారం అనుకూలం, జంట స్వరూపం, వాయుకారకం. మిథున రాశి దిస్వభావ రాశిది కావడం వల్ల ఆర్లింగ్ దండయుధపాణి స్వామి ఆలయం పళనిలో ఉంది. ఆర్మూర్లింగ్ దండపాణి అంటారు ఈయన. ఆ దండాయుధపాణి స్వామివారి ఆలయం పళనిలో చెన్నైలో ఉంది. ఆ స్వామివారిని దర్శించాలి. అలా దర్శించడం వల్ల, ఆ క్షేత్రానికి వెళ్ళి స్వామిని అర్చించడం వల్ల, పూజించడం వల్ల, దర్శించడం వల్ల కూడా విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. అన్నమాట. కొండపై నేను వెలిసి ఉంటారు. 6 పడై వీడు అని, మురగన్ భగవానుడికి 6 పడై వీడు అని ఒకటిగా ఆలయంగా కొండపైన ఆలయ సముదాయాల్లో ప్రధానంగా మురగన్ ఉత్సవాల్లో విశేషంగా ఈ యొక్క ఆర్లింగ్ దండయుధపాణి స్వామివారి ఆలయం పళనిలో ఉంది. విశేషమైన సత్ఫలితాలు ఈ మిథున రాశి వారికి దర్శించడం వల్ల, ఆ పరమశివుడిని అభిషేకించడం వల్ల విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. తమిళనాడులో ఈ దేవస్థానాన్ని దర్శించడం వల్ల, అర్చించడం వల్ల ఈ విశ్వావసునామ సంవత్సరంలో రుద్రాభిషేకం చేయండి ప్రతి సోమవారం కానీ, శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ పళనిలో ఉన్నటువంటి ఆర్మూర్లింగ్ దండపాణి స్వామివారికి దర్శనం వల్ల మీకు సత్ఫలితాలు ఎన్నో పొందే అవకాశం మిథున రాశి వారికి ఉంది. గత సంవత్సరంగానే ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉంది అని మిథున రాశి వారికి తెలియజేస్తూ స్వస్తి. తదుపరి కర్కాటక రాశి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు. కొత్త సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2. గత సంవత్సరం కన్నా చాలా అనుకూలంగా ఉంది. 8 రూపాయలు ఇస్తే 2 రూపాయలే ఖర్చు పెట్టి 6 రూపాయలు దాచేసుకునే అవకాశం ఉందని పొదుపు చేసే అవకాశాలు ఉన్నాయి. రాజ్యపూజ్యం 7, అవమానం 3. గౌరవించే వాళ్ళ సంఖ్య కూడా శాతం పెరిగింది కాబట్టి కర్కాటక రాశి వారి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రధాన గ్రహాలైనటువంటి కర్కాటక రాశి వారికి వ్యయంలో గురుడున్నాడు మిథునంలో. అలాగే జన్మంలో కుజుడున్నాడు. తృతీయ స్థానంలో సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో రాహువు, మీనంలో శని కూడా ఉన్నారు. ఆ కారణం వల్ల ప్రారంభం లగాయతు కర్కాటక రాశి వారికి ఉగాది నుంచి కూడా చాలా శుభకరంగానే ఉంది. పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా పరిష్కార దశకు వస్తాయి. గృహ వాహన లాభాలు ఉన్నాయి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. గృహయోగం కూడా ఉంది. అన్ని విధాలుగా కర్కాటక రాశి సొంత సొమ్ములతోటే వీళ్ళు గృహాన్ని ఖర్చు పెట్టుకోవడం, కొన్ని శుభకార్యాలు కూడా వీళ్ళు ఆచరించే అవకాశం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఉంది. అయితే బంధువులు కానీ మిత్రులు కానీ కావాలనే విరోధాలు ఉండే అవకాశాలు, కోర్టు వ్యవహారాలు, కోర్టుకు లాగడం, ఆ వ్యవహారాల్లో కొంచెం మనశ్శాంతి లేకపోవడం కూడా జరిగే అవకాశం ఉంది. బంధువులతో మిత్రులతో గొడవలు దిగకుండా ఉంటే కర్కాటక రాశి వారికి అనుకూలం. కావాలనే మీతో గొడవ రావడం జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండదు. మీరు మాట్లాడే స్వభావం కూడా సరిగ్గా ఉండదు. ఉద్రేకంగా కోపంగా మాట్లాడతారు. అలా ఉండకూడదు. అలాగే ఊహల్లోకి వెళ్లకుండా ఉంటే కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థిని విద్యార్థి విద్యందు ఆసక్తి పట్టుదల కూడా పెరిగే అవకాశం ఉంది.
చదువుల్లో మంచి ఉత్తీర్ణత, ర్యాంకులు కూడా కర్కాటక రాశి వారు పొందే అవకాశాలు, జ్ఞాపక శక్తి బాగుంటుంది. అలాగే పై చదువులకు వెళ్ళాలని, విదేశాలకు వెళ్ళాలని కానీ, పెద్ద పెద్ద కాలేజీల్లో ఉన్నతమైన విద్యా సంస్థల్లో చదవాలన్న మీ కోరిక, అభిలాష నెరవేరే అవకాశం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా అనుకూలం. ప్రదేశాలకు మంచి లాభాలతోటి ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. ఆనందంగా ఉంటారు. అధికారుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. పై అధికారుల మన్నల వల్ల మంచి ఉద్యోగంలో మంచి స్థానాన్ని పొందగలుగుతారు. వ్యవసాయదారులు కూడా పంటలు బాగా పండితే ఆదాయం బాగుంటుంది. పండ్ల తోటలు, కూరగాయలు వ్యాపారస్తులకి, చేపలు, రొయ్యలు, చెరువుల వ్యాపారులకి లాభదాయకంగా కర్కాటక రాశి వారికి ఉంది. వ్యాపారస్తులు క్రయ విక్రయాల్లో లాభం ఉంది. నూతన వ్యాపారాలు అలాగే ఏజెన్సీలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. క్రీడాకారులు ప్రోత్సాహకరంగా ఉంది. సినీ, టీవీ నటీనటులకు, టెక్నీషియన్స్కి, ప్రింట్ మీడియా, వార్తా మీడియా, మల్టీమీడియా, అలాగే టీవీ కళాకారులకు కూడా, సినీ నిర్మాతలకు పెట్టుబడులు బాగుంటాయి. కళాకారులకు గుర్తింపు ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది. మంచి మంచి పథకాలు ప్రవేశపెడతారు. దానివల్ల బాగుంటుంది. కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు అన్ని విధాలుగా యోగదాయకంగానే కర్కాటక రాశి వారికి ఉంది అని చెప్పడం జరుగుతుంది. అనుకూలంగా ఉంది. అనుకూల ప్రదేశాలకు మార్పులు ఉంటాయి. వివాహం కాని స్త్రీ పురుషాదులకు వివాహ యోగం కూడా ఉంది. సంబంధాలు కూడా కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఆదాయానికన్నా ఖర్చు కొంచెం తగ్గే అవకాశం ఈ సంవత్సరం. గత సంవత్సరం కన్నా కర్కాటక రాశి వారు ఎన్నో కష్టాలు అనుభవించారు గత సంవత్సరం. అవన్నీ విరోధాలు, గొడవలు, చికాకులు, అనారోగ్య సమస్యల నుండి కూడా ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరం వాటి నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ధన సంపాదన బాగుంటుంది. విదేశీ భాగ్యం కూడా పొందగలుగుతారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలు, ఫిబ్రవరి అన్ని విధాలుగా అనుకూలం. వీరు జాతి కనక పుష్యరాగాన్ని కుడి చేతి చూపుడు వేలికి కానీ, ఉంగరం వేలికి కానీ ధరిస్తే అన్ని విధాలుగా అనుకూలం. వాళ్ళకు చూపుడు వేలికైతే అనుకూలంగా ఉంటుంది. అలాగే శనగల దానంగా ఇవ్వండి. గురువార నియమాలు చేయండి. 2, 3, 9 అదృష్ట సంఖ్యలు. సోమ, గురు, శనివారాలు అదృష్ట వారాలు. మీకు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం వారికి జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో అన్ని విధాలుగా అనుకూలం. మీరు జాతి నీలాన్ని రాయిని ఉంగరం వేలికి కానీ మధ్యవేలికి ధరిస్తే మంచిది. నీలం ఎప్పుడూ కూడా మధ్యవేలికి ఉంగరాన్ని ధరించడం వల్ల, శనివారం కొంచెం నువ్వులు దానంగా ఇవ్వడం వల్ల, శనివార నియమాలు చేయడం వల్ల మంచిది. వెంకటేశ్వర ఆరాధన. అలాగే 1, 3, 4, 9 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, బుధవారం, శనివారం అదృష్ట వారాలు మీకు. అలాగే ఆశ్లేష నక్షత్రం వారికి కర్కాటక రాశిలో జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి, మార్చి నెలలో అనుకూలంగా ఉంటాయి. వీరు జాతి ఆకుపచ్చని మరకతం అంటారు. ఇది కుడి చేతి చిటికిని వేలికి కనుక ధరించినట్లయితే మీకు అన్ని విధాలుగా అనుకూల గ్రహశాంతి చేయించుకోవాలి. అయితే బుధవారం రోజున కేజంబో పెసలు దానంగా ఇవ్వండి. బుధవార నియమాలు గణపతి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ మీకు అనుకూలం. 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, బుధవారం, శుక్రవారం అదృష్ట వారాలు మీకు. ఈ రాశి వారికి రాహు జపం కూడా చేయించుకోవాలి. అమ్మవారి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన. అలాగే వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. అదృష్ట సంఖ్య 2 వీళ్ళకి. అయితే భక్తివర్ణ ద్వారా ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి, సోమవారం ప్రీతి. అలాగే ఈ కర్కాటక రాశి వారి ఈ సంవత్సరం చెన్నైలో ఉన్న రామేశ్వరంలోనే రామనాథ స్వామి ఆలయంలోనే నందార్ కోవిల్ అనే ఆలయం ఉందన్నమాట. అక్కడ కనుక మీరు ఈ నందార్ కోవిల్లో తమిళనాడులో రామాంతపూర్ జిల్లాలో ఒక పట్టణంలో ఉంది. భారతదేశంలో ప్రధానమైనటువంటి భూభాగంగా చెప్పడం జరిగిందన్నమాట. పంబన్ దీవుల్లో ఉంది కాబట్టి, మరియు శ్రీలంక, మన్నార్ ద్వీపాలు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో రామేశ్వర ద్వీపం అని పిలువబడుతూ ఉంది. పంబన్ ద్వీపం దగ్గరే ఈ దేవాలయం, రామేశ్వర స్వామివారి దేవాలయంలో రామనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో నందార్ కోవిల్ అనే నందార్ స్వామివారు ఉంటారు. ఆయన దర్శించడం, ఆరాధించడం వల్ల విశేషమైన సత్ఫలితాలు కర్కాటక రాశి వారు పొందగలుగుతారు. రుద్రాభిషేకం, రామచంద్ర స్వామి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుని
ఈ సంవత్సరం మీరు నందార్ ఆలయాన్ని దర్శించడం వల్ల అన్ని విధాలుగా మీ కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అని భక్తివన ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. స్వస్తి. తదుపరి సింహరాశి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారికి కొత్త సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. సింహరాశిలో మిథునంలో గురుడు, వ్యయస్థానమైన కర్కాటకంలో కుజుడు, జన్మరాశిలోనే కేతు సంచారం, కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని సంచారం, ప్రధాన గ్రహాల సంచారం జరుగుతూ ఉంది సింహరాశి వారికి. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11. 11 రూపాయలు వస్తే 11 రూపాయలు కూడా ఏదో రకంగా ఖర్చు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. రాజ్యపూజ్యం 3, అవమానం 6. 3 గౌరవిస్తే 6 తిట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ఈ రాశి వారికి ప్రధానంగా ప్రథమార్థంలో కొంచెం బాగుంది. కాకపోతే యోగదాయకంగా అంటూ ఉగాది నుంచి కొంచెం బాగుంది. మామూలుగా అయితే యోగదాయకంగా లాభదాయకంగా ఉండును. తలచిన కార్యాలన్నీ కూడా జయంగా వృత్తి వ్యాపారాల్లో మొదట ప్రధానంగా జరుగుతాయి. శుభకార్యాలు, గృహ నిర్మాణ ప్రయత్నాలు కొనసాగుతాయి. వాహనాలు కొనుక్కుంటారు, స్థిరాస్తులు వృద్ధి చేయగలుగుతారు. హోదా కూడా ఇప్పుడు వ్యక్తులతో స్నేహం చేయగలుగుతారు. వాళ్ళ సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి. భక్తి శ్రద్ధలతో ఉంటారు. కాకపోతే అనారోగ్య సమస్యలు ఉంటాయి. తిమ్మిర్లు, దురదలు, చర్మ వ్యాధులు, నడానికి సంబంధించి, కళ్ళకు సంబంధించి, శిరస్సుకు సంబంధించిన వ్యాధుల చేత పీడింపబడుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలే సింహరాశి వారికి ఈ సంవత్సరం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలగాలి. సమయానికి భుజించాలి. సింహరాశి వారు సమయానికి నిద్రపోవాలి. టెన్షన్స్ ఏవి కూడా పెట్టుకోకూడదు. అలా ఉంటే కనుక సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఆర్థికంగా కానీ, మీకు ఉద్యోగరీత్యా కానీ, వ్యాపారరీత్యా కూడా ఇబ్బంది లేదు. శారీరకంగా అనారోగ్య సమస్యలు బట్టి చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు. భారీ పెట్టుబడులు వెళ్ళకూడదు. జాయింట్ వ్యాపారాలు చేయకూడదు. ఎవరిని నమ్మి అప్పు ఇవ్వడం కానీ, సాక్ష్యంతకాలు చెప్పడం కానీ, షూరిటీ ఉండడం కానీ చేయకుండా ఉంటే మంచిది. వ్యయం కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు. ఆదాయాన్ని నిల్వ చేసుకోవాలి ఈ సంవత్సరం. ఊహల్లోకి వెళ్లకుండా ఉంటే సింహరాశి వారు చాలా అనుకూలంగా ఈ సంవత్సరం ఉంటుంది. అయితే విద్యార్థులకు విద్యందు ఆసక్తి ఉన్నా విద్య ఆటంకాలు, చదివినది అర్థం చేసుకోలేకపోవడం, మరుపు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మందత్వంగా ఉంటారు. రెండవ ఛాన్స్లో ద్వితీయార్థంలో మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ప్రథమార్థం కొంచెం జాగ్రత్తగానే విద్యార్థి చదివింది శ్రద్ధ కలిగి ఉండాలి. ఉద్యోగస్తులు పై అధికారులు ఒత్తిళ్ళు ఉంటాయి. ఉద్యోగంలో మార్పులు ఉన్నాయి. ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఇష్టం లేని ప్రదేశాలకు వెళ్ళగలుగుతారు. మనస్థిమితం తక్కువగా ఉంటుంది. అలాగే కొంతకాలం సెలవు కూడా పెట్టేసే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం వదిలేసుకునే అవకాశాలు, మానేసే అవకాశాలు ఉంటాయి. పై అధికారులతో విరోధాలు ఉంటాయి. కింద పనిచేసే వాళ్ళతో కూడా విరోధంగా ఉంటుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అంత అనుకూలంగా లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మీకు ఇబ్బంది ఏమి ఉండదు. వ్యవసాయదారుల మొదటి పంట కన్నా రెండో పంటలోనే బాగా దిగుబడి లభించే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు అయితే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. రుణాలు ఎక్కువ చేయకూడదు. అప్పులు ఎక్కువ చేస్తారు. దానివల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రుణాలు చేసేటప్పుడు కొంచెం ఆలోచన చేయండి. అధిక ఖర్చులు లేకుండా ఉంటే ఈ సంవత్సరం సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఆదాయం బాగున్నప్పటికీ భయాందోళనలు, ఐటీ దాడులు ఇవన్నీ కూడా, అధికారుల యొక్క దాడులు ఇవన్నీ ఉంటాయి. బాకీలు అయితే లేటుగా, ఆలస్యంగా మీకు వసూలయ్యే అవకాశం. క్రీడాకారుల నైపుణ్యంతో ఆలస్యంగా వెలుగులోకి రాగలుగుతారు. సినీ నటులకి, ప్రింట్ మీడియా, టీవీ నటీనటులకి, ప్రింట్ మీడియా, వార్తా మీడియా, మినీ మీడియా వారికి విశేషమైన ధనలాభాలు. శ్రమతో కూడుకుని ఉంటాయి. ఎక్కువ కష్టపడాలన్నమాట. కానీ లాభం ఉంటుంది. శ్రమానంతర లాభాలు ఉంటాయి. కాంట్రాక్టర్లకు లాభసాటిగానే ఉంటుంది. మధ్యలో ఆటంకాలు, ధనానికి కొంచెం ఇబ్బంది, రొటేషన్ కాక ఇబ్బంది ఉండే అవకాశాలు. రాజకీయాలు విశేషమైన ధనాదాయం బాగుంటుంది. వాగ్దానాలు నెరవేర్చుకుంటారు. ఆలస్యంగా అయినా సరే కొంచెం కొన్ని పనులు పూర్తిగా మనశ్శాంతిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి స్త్రీలకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. పురుషుల కన్నా సింహరాశి స్త్రీలకు అనుకూలంగా ఉంది. ప్రయత్న కార్యాలు అనుకూలం. శుభకార్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. అనుకూల ప్రదేశాన్ని మార్పులు, ఉద్యోగాభివృద్ధి, వ్యయ ప్రయాసాలతో ఎక్కువగా మీరు ఉండే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల స్త్రీ పురుషాలు సింహరాశి వారి శ్రద్ధ చూపించాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఈ సింహరాశిలో ఉండే మకా నక్షత్రం వారికి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు అనుకూలంగానే ఉంటుంది. మీరు వైడూర్యం
పిల్లికండి రాయిని ఎడమదే చిటికిన వేలు ధరించడం వల్ల, మంగళవారం నియమాలు చేయడం వల్ల, ఉలవల కేజింపో దానం ఇవ్వడం వల్ల అనుకూలం. ఆదివారం, బుధవారం, గురువారం మీకు అదృష్టవారాలు. 2, 3, 4, 5 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. సింహరాశిలోనే పుబ్బా నక్షత్రం వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్, ఫిబ్రవరి నెలలో అనుకూలంగా ఉంది. వీరు జాతి వజ్రం డైమండ్ను చూపుడు వేలికి ఉంగరం డైమండ్ బంగారంతో ధరిస్తే అనుకూల. శుక్రవార నియమాలు లక్ష్మీనారాయణ, లక్ష్మీ వెంకటేశ్వర ఆరాధన, కేజింపావు బొబ్బర్లు దానంగా ఇవ్వడం. 3, 5, 6, 7 అదృష్ట సంఖ్యలు. శనివార నియమాలు బుధ శుక్ర శనివారాలు అదృష్టవారాలు. ఉత్తరా నక్షత్రం 1వ పాదం కూడా సింహరాశిలోనే ఉంటుంది కాబట్టి ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి ఏప్రిల్, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, జనవరి నెల అన్ని విధాలుగా అనుకూలం. వీరు కుడి చేతి ఉంగరపు వేలికి జాతి కెంపు రాయిని ధరించడం వల్ల అనుకూలం. ఆదివార నియమాలు కేజింపావు గోధుమలు దానంగా ఇవ్వడం. 3, 4, 5 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. బుధవారం, శుక్రవారం, శనివారం మీకు అదృష్టవారాలుగా చెప్పబడుతోంది. తైలాభిషేకం చేయించుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర, ఆంజనేయ స్వామి ఆరాధన, నరసింహ ఆరాధన మంచిది. అదృష్ట సంఖ్య 1గా మీకు చెప్పారు. అయితే సింహరాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలని మన భక్తివన ద్వారా తెలియజేసే సూర్యుడు అధిపతి కాబట్టి ఆదివారం రోజున విశేషంగా ఆరాధన చెయ్యాలి. మూలకం తేజస్సు అగ్ని కాబట్టి సందర్శించబడిన దేవాలయం తిరువంచియు అని మన తమిళనాడులో ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించాలి. శ్రీవంచియంలో ఉన్న ఆలయాల్లో కావేరీ నది ఒడ్డున ఉన్నటువంటి పవిత్రమైన స్థలంలో శ్రీవాంచియు వారణాసి కంటే 16 రెట్లు పవిత్రమైనదిగా చెప్తూ ఉంటారు. శివలింగం స్వయంభూ శివలింగం, వంజినాథర్ అని స్వామివారిని పిలుస్తూ ఉంటారు. ప్రపంచంలోనే 64 లింగాలు పురాతనంగా లింగంగా పరిగణింపబడింది. సింహరాశి వారు ఈ తమిళనాడులో వంజనాధార్ ఆలయాన్ని కనుక శ్రీవంచియం అనేటువంటి ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల, అభిషేకించడం వల్ల విశేషమైన సత్ఫలితాలు సింహరాశి వారు పొందగలుగుతారని చెబుతూ ఈ సంవత్సరం జాగ్రత్తగానే ఉండి ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేయగలిగి ఎక్కువ ఎవరి విషయాల్లో కూడా కలగజేసుకోకుండా మీ పని మీరు చేసుకోగలిగితే, సింహరాశి వారు మౌనంగా ఉండగలిగితే ఈ సంవత్సరం అన్ని పనులు చక్కగా జరుగుతాయి. ఏ విధంగా ఇబ్బందులు ఉండవు. లేకపోతే అందరి విషయాలు కలగజేసుకుంటే సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు, అందులో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మికంగా కూడా ఆంజనేయ స్వామి, నరసింహస్వామి ఈ యొక్క భగవద్ ఆరాధన కుదిరితే ఈ సంవత్సరం వంచనాధార్ ఆలయం తమిళనాడులో స్వామిని దర్శించడం వల్ల కూడా విశేషమైన సత్ఫలితాలు మీరు పొందగలుగుతారని సింహరాశి వారు తెలియజేస్తూ ఉన్నాం. స్వస్తి. తదుపరి కన్యారాశి. విశ్వావసునామ సంవత్సరంలో కన్యారాశి వారి రాశి ఫలితాలు. కన్యారాశి వారికి ఈ నూతన సంవత్సరం ఎలా ఉందంటే, మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, వ్యయంలో కేతు. జన్మంలో ఉండవలసిన కేతు వ్యయస్థానమైన సింహరాశిలోకి సంచరించాడు. కుంభరాశిలో రాహుగారు, మీనంలో శనేశ్వరుడు ఉన్నారు. ప్రధానమైన గ్రహాల సంచారం ఈ విధంగా ఉంది. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. 14 రూపాయలు ఇస్తే 12 రూపాయలు దాచుకునే అవకాశం, పొదుపు చేసే అవకాశాలు ఉంటాయి. రాజ్యపూజ్యం 6, అవమానం 6. 6 తిడుతూ ఉంటే 6 పొగుడుతూ ఉంటారన్నమాట. సమానంగానే ఉంది. అయితే ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలాగా ఇది భాగ్య ఆదాయం విషయంలో అధికంగా బాగుంటుంది. 2-3 రకాలుగా ధనాదాయం చేతికి అందే అవకాశం. భూములు, స్థలాలు, ఇళ్ల వల్ల లాభాలు, స్థిరాస్తులు అభివృద్ధి చేస్తారు. గౌరవ మర్యాదలు ఉంటాయి. కీర్తి ప్రదర్శనలు పెరిగే అవకాశం ఉంది. వివాహ యోగం ఉంది. ఈ సంవత్సరం విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఉన్నాయి. మీకు శుభకార్యాలు కలిసి వస్తాయి. విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వాహన సౌఖ్యం ఉంది. ఈ సంవత్సరం పాత బాకీలు ఉంటే వసూలు అవుతాయి. జీవనోపాధి లాభం ఉంది. బంధుమిత్రుల సౌఖ్యం ఉంది. కుటుంబంలో కూడా మనశ్శాంతి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ కన్యారాశిలో ఉండే విద్యార్థిని విద్యార్థులు
ప్రోత్సాహకరంగా ఉంటుంది. పరీక్షల్లో ఉత్తీర్ణత పొందగలుగుతారు. ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులు ర్యాంకులు వచ్చి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్న విద్యార్థులు మరింత శ్రద్ధగా చదివినట్లయితే ఇంకా సత్ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి అనుకూల ప్రదేశాలు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం, పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఆందోళన ఉంటుంది, శారీరక శ్రమ ఉంటుంది, అనారోగ్య సమస్యలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం. పై అధికారుల వల్ల కూడా జాగ్రత్త వినయ విధేయతలతో ఉండాలి, లేకపోతే ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు. వ్యవసాయదారులకైతే పంటలు బాగా పండే అవకాశం, ధనాదాయం ఉండి 2 పంటలు కూడా దిగుబడి పెరిగే అవకాశమే ఉంది. వ్యాపార క్రయ విక్రయాలు బాగా లాభసాటిగా ఉంటాయి. పారిశ్రామికంగా కూడా లాభాలు ఉన్నాయి. పరిశ్రమలో ఉండేటువంటి వాళ్ళకి నూతన పరిశ్రమలు అనుకూలం, అలాగే స్నేహకరంగా ఉండే అవకాశాలు, స్నేహితుల వల్ల లాభం ఉంది. ప్రోత్సాహకరంగా వ్యాపారస్తులు సరుకులు నిల్వ చేసేటువంటి వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. క్రీడాకారులకు విజయం సాధిస్తారు. సినీ, టీవీ నటీనటులకు, ప్రింట్ మీడియా, వార్తా మీడియా, మినీ మీడియా వీళ్ళందరికీ కూడా జాగ్రత్తగానే ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాం. కాంట్రాక్టులకు పెద్ద పెద్ద కాంట్రాక్టులు కలిసి వచ్చే అవకాశం, విశేష ధనాదాయం బాగుంది. మధ్య మధ్య ఆటంకాలు కూడా కొన్ని ఉండే అవకాశాలు. రాజకీయ నాయకులు ఉన్నతమైన పదవులు, అభివృద్ధి ఏర్పడే అవకాశం, ప్రజల యొక్క ఆదరాభిమానాలు, జనాదరణ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి స్త్రీలకు అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉద్యోగంలో ఉన్నత పదవులు, అలాగే ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ మీద వెళ్ళే అవకాశాలు, వివాహ జరిగే అవకాశాలు, విహారయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనలు, వెండి బంగారం కొనుక్కునే అవకాశం, శారీరక శ్రమ కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉత్తరా నక్షత్రం 2, 3 పాదాల వారికి, కన్యారాశి వారికి ఏప్రిల్, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, జనవరి నెల అన్ని విధాలుగా అనుకూలం. వీరు జాతి కెంపును కుడి చేతి ఉంగరపు వేలు ధరించడం వల్ల అనుకూలాన్ని కేజీంపావు గోధుమలు దానంగా ఇవ్వండి. 2, 4, 8, 9 అదృష్ట సంఖ్యలు. బుధ, గురు, శనివారాలు అదృష్ట వారాలు మీకు. అలాగే హస్తా నక్షత్రం వారికి, కన్యారాశిలో ఉండే హస్తా నక్షత్రం వారికి ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ నెలలు, జనవరి నెల అనుకూలంగా ఉంది. వీరి జాతి ముత్యాన్ని కుడి చేతి చూపుడు వేలికి లేదా ఉంగరం వేలు ధరించడం వల్ల అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు సోమవారం రాజు కేజీంపావు బియ్యాన్ని దానంగా ఇవ్వండి. అలాగే 1, 3, 5, 7 అదృష్ట సంఖ్యలు. గురు, శనివారాలు అదృష్ట వారాలు మీకుగా చెప్పబడుతోంది. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల కన్యారాశి వారికి ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ 2026 జనవరిలో కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వీరు పగడాన్ని ఎడమ చేతి ఉంగరపు వేలికి బంగారంతో కానీ వెండితో కానీ ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. మంగళవారం నాడు కేజీంపావు కందులు దానంగా ఇవ్వడం వల్ల కూడా అనుకూలంగా ఉంటుంది. 2, 3, 4, 6 అదృష్ట సంఖ్యలు. మంగళవారం, బుధవారం, శనివారం అదృష్ట వారాలు. ఈ రాశివారు కేతువుకి 7,000 జపం చేసుకోవడం, ఉలవల దానంగా ఇవ్వడం, శని గురు జపాలు, ఈశ్వర అభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయాలి. అదృష్ట సంఖ్య 5. అయితే కన్యారాశి వారికి ఈ సంవత్సరం వాళ్ళకి రాస్యాధిపతి బుధుడే కాబట్టి, పృథ్వీతత్వం కాబట్టి దిస్వభావ రాశి. తిరుకళ్ళుండ్రోల్ అని తమిళనాడులో, దక్షిణ భారతదేశంలో రాష్ట్రమైన తమిళనాడులో కాంచీపురం జిల్లాలో ఒక పురాతనమైన పట్టణం ఉంది. ఆ పట్టణంలోనే కోయల్ డ్యాగ ఆలయం అని అంటారు. అక్కడ తమిళనాడులో వేదేశ్వరగిరి ఆలయం ప్రసిద్ధి చెందిందన్నమాట. ఇది వేదగిరీశ్వరుడు అంటారు ఆయన. ఆలయం ప్రసిద్ధిగా ఒకటి కొండపైన నేలమాలిగల్లో మరొకటి కూడా దేవాలయం ఉంటుంది. ఈ తమిళనాడులో ఉంది క్షేత్రం. ప్రధాన ఆకర్షణ పర్వతం పైన ఉన్నట్టు పెద్ద ఆలయం. దీనిలోనే వేదగిరీశ్వరుడు ఉంటాడు, శివుడు కొలివే ఉంటాడు. ఆయన కొండ క్రింద ఉన్న ఆలయంలో త్రిపుర సుందరి అమ్మ పార్వతీదేవి అంకితం చేయబడింది. ఈ తిరువన్మలై ఆలయం యొక్క ఆలయ నిర్మాణ పోలికలతో ఉంటుంది ఈ దేవాలయం కూడా. 4 నాయనార్లు మరియు గొప్ప శైవ కవులు అపర్, సుందర్, మాణిక్య సాగర్, నల్వార్ అని పిలువబడే తిరుజ్ఞాన మందిర్ ప్రదేశానికి వచ్చి శివుని స్తుతించారు. మరియు నాల్వార్ కోవిల్ అనే ప్రదేశంలో వారికి అంకితం చేయబడింది. ప్రత్యేక ఆలయంగా తమిళనాడులో అరుణగిరినాథార్, తిరుకుంజకుండ్రల్, తిరుపొంగల్ యొక్క అనేక కీర్తనలు కూడా స్వామివారి మీద రచించడం జరిగింది. తిరుజకుండ్రల్ ఇది చెన్నై నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. మహాబలిపురం నుండి 15 కిలోమీటర్ల దూరంలో
తిరుకంజర్ కుండ్రం అనే ఆలయం అన్నమాట. అక్కడ స్వామివారిని దర్శించడం, అభిషేకించడం వల్ల వేదగిరీశ్వర స్వామివారు ఆ స్వామిని అభిషేకించడం, ఆరాధించడం వల్ల అక్కడ కన్యారాశి సమస్యలు తగ్గుతాయి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నాం. స్వస్తి. తదుపరి తులారాశి. విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి రాశి ఫలితాలు. తులారాశి వారికి నూతన సంవత్సరంలో మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని ప్రధాన గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. అయితే ఆదాయం 11, వ్యయం 5. 11 రూపాయలు వస్తే 5 రూపాయలే ఖర్చు పెట్టి మిగతా 6 రూపాయలు కూడా దాచేసుకునే అవకాశాలు ఉన్నాయి. రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఇద్దరు అవమానిస్తుంటే ఇద్దరు మెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. మిశ్రమం గత సంవత్సరం కన్నా తులారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. అయితే ఈ రాశి వారికి నరఘోష ఎక్కువగా ఉంటుంది, బంధుమిత్రుల యొక్క ఘోష ఎక్కువగా ఉంటుంది. అదే పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఈ సంవత్సరం ఉంటుంది. 2-3 రకాలుగా ధనాదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో కూడా రాణించే అవకాశాలు ఉన్నాయి. అలాగే షేర్ వ్యవహారాల్లో లాభాలు ఉన్నాయి. భూములు, గృహాల కొనుగోలు విషయాల స్థిరాస్తులు కూడా అభివృద్ధి చేసే అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి. వాహనాలు కొనుక్కునే అవకాశం, వివాహాలు శుభకార్యాలు కలిసి వస్తాయి. ఎంతో కాలంగా స్థిరాస్తుల విషయాలు గొడవలు చికాకులు ఉంటే అవన్నీ కొలిక్కొచ్చి మీ చేతికి అందే అవకాశం తులారాశి వారికి ఉంది. స్థిరాస్తులు, కోర్టు వ్యవహారాలు కానీ స్థిరాస్తుల వ్యవహారాలు అంటే కొలిక్కొచ్చి మీ చేతికి వస్తుంది. దానివల్లే బంధువులు ఘోష, మిత్రుల యొక్క నరఘోష, ఇరుగు పొరుగు వారి నరఘోష ఉండే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఆ పనులన్నీ పూర్తి చేసుకోవాలి. ఎంతో కాలం కలిసి రానటువంటివన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు తులారాశి వారికి ఈ సంవత్సరం ఉంది. దానివల్ల అనుకూలంగా ఆనందంగా ఉండగలుగుతారు. శ్రమనంతా కూడా మరిచిపోతారు. వృత్తి వ్యాపారాల్లో రాణింపు చాలా అనుకూలంగా ఉంది. అలాగే వివాహాలు శుభకార్యాలు కలిసి వస్తాయి. బంధుమిత్రుల కలయిక, కుటుంబ సౌఖ్యం, గౌరవ మర్యాదలు, పుణ్యక్షేత్రాలు సందర్శనలు ఉన్నాయి. మానసిక ప్రశాంతతను పొందే అవకాశం ఉంది. ఈ తులారాశిలో ఉండే విద్యార్థులకి పరీక్షల్లో ఉత్తీర్ణత, మంచి ర్యాంకులు వచ్చే అవకాశం, మెడిసిన్, కంప్యూటర్స్, ఇంజనీరింగ్, రీసెర్చ్ చేసేవారికి అనేక లాభాలు, ఇతర దేశాలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు, అనుకూల ప్రదేశానికి ఇష్టపూర్వకంగా ట్రాన్స్ఫర్లు, బదిలీలు, స్థిరాస్తులు వృద్ధి చేసే అవకాశాలు చాలా అనుకూలంగా. వ్యవసాయదారు 2 పంటలో కూడా విశేషమైన దిగుబడి వచ్చే లాభాలు ఆర్జించేవగా, రుణాలు తీర్చివేయగలుగుతారు. పండ్ల తోట, చెరువులు, ఇవన్నీ కూడా అన్ని రకాల వ్యాపారాలు కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభదాయకంగానే ఉంటుంది, ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఏజెన్సీలు ఏమన్నా తీసుకుని కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పారిశ్రామికంగా విశేష లాభాలు ఉన్నాయి. క్రీడాకారుల ఉన్నత శ్రేణుల్లో లాభాలు పొందుతారు. టీం ద్వారా బహుమతులు అందుకునే అవకాశం, టీంలో ఉండే సభ్యుల యొక్క సహకారం మీకు లభించే అవకాశం ఉంది. కళాకారులకి, ప్రింట్ మీడియా, వార్తా మీడియా, సినీ మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియా వాళ్ళకి, టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా కలిసి వచ్చే అవకాశం. సినీ పరిశ్రమ వారికి, తులరాశిలో ఉండే అందరికీ కూడా, కళాకారులకు కానీ టెక్నీషియన్స్ కానీ అందరికీ అనుకూలంగానే ఉంది. కాంట్రాక్టులు కూడా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకు కూడా చాలా అనుకూలంగా గుర్తింపు ఉంటుంది. పదవులు పొందుతారు. ఉన్నతమైనటువంటి అవకాశాలు చేజిక్కించుకునే అవకాశం. ఈ రాశి స్త్రీలకు వివాహాలు శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు అనుకూలం. విదేశీ భాగ్య సంపదలు ఉన్నాయి. అప్రయత్న ధనలాభాలు తులారాశి వారికి ఈ సంవత్సరం ఉంది. ప్రయాణ మూలకంగా కూడా లాభాలు ఉన్న నూతనమైన వస్తు వస్త్ర ప్రాప్తి, సంతాన యోగం, శుభకార్యయోగాలు, కుటుంబ సౌఖ్యం కూడా ఉంది. చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారికి, తులారాశిలో ఉండేటువంటి వారికి ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరి నెలలు అనుకూలం. వీరు జాతి పగడం, ఎడమ చేతి ఉంగరం వేలికి వెండితో బంగారంతో కానీ ధరించడం అన్ని విధాలుగా మంచిది. మంగళవార నియమాలు: కేజీ పావు కందులు దానంగా ఇవ్వండి. 2, 3, 4, 6 అదృష్ట సంఖ్యలు మంగళవారం, శనివారం అదృష్టవారాలు. స్వాతి నక్షత్రం వారికి, తులారాశి వారికి మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు అనుకూలంగానే ఉంది. గోమేధికం ఎడమ చేతి మధ్యపు వేలి ఉంగరంలో ధరించండి. శనివారం నియమాలు చేయండి.
కేజీ పావు మినువులు దానంగా ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. ఆదివారం, మంగళవారం, బుధవారం అనుకూలంగా ఉంది మీకు. 3, 4, 5, 6 అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతోంది. విశాఖ నక్షత్రం తులారాశిలో ఉండేటువంటి 1, 2, 3 పాదాల వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు అనుకూలం. వీరు జాతి కనకపుష్యరాగాన్ని కుడి చేతి చూపుడు వేలికి ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. గురువార నియమాలు, మేధా దక్షిణానుమూర్తి, దత్తాత్రేయ ఆరాధన, గురుచరిత్ర పారాయణ, కేజీ పావు శనగలు దానంగా ఇవ్వడం. 3, 4, 6, 7 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, సోమవారం, శుక్రవారం, మంగళవారాలు అదృష్టవారాలు మీకు. అలాగే లక్ష్మీ నరసింహ, మహాలక్ష్మి ఆరాధన. అదృష్ట సంఖ్య 6గా చెప్పబడింది. తులారాశి వారు రాస్యాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారిని, నారాయణమూర్తి ఆలయాన్ని దర్శించాలి. వాయుతత్వం అది దర్శించవలసిన ఆలయాల్లో ఈ తులారాశి వారు మురగన్ ఆలయం భారతదేశంలో తమిళనాడులో తిరువళ్ళూరు జిల్లాలో తిరుత్తని కొండపై మురగన్కి అంకితం చేయబడింది. ఒక హిందూ దేవాలయం, విశేషమైన సనాతనమైన దేవాలయం ఇది. కొండపై 365 మెట్లుంటాయి. 365 సంవత్సరాల ప్రతీకగా మురగన్ యొక్క 6 నివాసాల్లో ఇది 5వదిగా అరుప్పడైవిడు అని చెప్పారు. మురగన్ ఆలయం స్వామిమలై మురగన్ ఆలయం, తిరుచెందూర్ మురగన్ ఆలయం, తిరుప్పరంకొండ్ర మరియు మురగన్ ఆలయంగా చెప్పారు. తులారాశి వారు తిరుత్తల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దర్శించడం, అభిషేకించడం, అర్చించడం వల్ల ఈ సంవత్సరం, ఈ కొత్త సంవత్సరం ఉన్న సమస్యలన్నీ కూడా తొలగి ఇంకా సానుకూలంగా ఉంటుంది అని మీకు తెలియజేస్తూ ఉన్నాం. స్వస్తి. తదుపరి వృశ్చిక రాశి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ప్రధానమైన గ్రహ సంచారాల్లో మిథునంలో గురుడు, అలాగే కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహు, మీనంలో శని ప్రధాన సంచారాలు చేస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14. ₹2 వస్తే అప్పు చేసైనా సరే ₹14 ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఉదాహరణకి రాజ్యపూజ్యం 5, అవమానం 2. అవమానం తక్కువగా ఉన్న గౌరవం పెరుగుతుంది, కానీ ఖర్చు అధికంగా ఉంటుంది. అది కూడా మీ స్వయంకృత అపరాధాల వల్ల. లేనిపోయినటువంటి గొప్పలకు పోయి, ఆడంబరాలకు పోయి, తలకమాసిన ధర్మాలకు పోయి దాన ధర్మాలు చేయవచ్చు, కానీ అర్హత లేనటువంటి వాళ్ళకి, అక్కాలైనటువంటి వాళ్ళకి మీరు దాన ధర్మాలు చేయడం వల్ల అది కూడా అపాత్ర దానం చేసే అవకాశాలు, దానివల్ల నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ముందుకు వెళ్తే నుయ్యి, వెనక వెళ్తే గొయ్యి అన్నట్లుగా ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం వృశ్చిక రాశి వారికి ఉంది. కానీ అర్ధాష్టమ శని నుండి బయటపడ్డారు. శని దోషం తొలగిపోయింది. తలపెట్టిన పనులన్నీ కొంచెం ఆలస్యంగా నెరవేరడం జరుగుతుంది. వ్యాపారస్తు ఆశించిన లాభాలు పొందలేకపోవడం జరుగుతుంది. అలాగే దొంగతనాలు, మోసాలు జరిగితే కోర్టు వ్యవహారాల్లో మట్టి కొంచెం ఆటంకాలు ఉంటాయి, కానీ శుభవార్తలే వినే అవకాశాలు ఉన్నాయి. కాలయాపన జరుగుతుంది. భూమి లేదా గృహాలు ఏమైనా అమ్మే అవకాశాలు, స్థిరాస్తులు ఏమైనా అమ్మకం పెట్టే అవకాశాలు ఉంటాయి. మానసిక అశాంతి కూడా కొంచెం ఉండే అవకాశం, అనారోగ్య సమస్యలు, కాళ్ళకు సంబంధించి, నడానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు కూడా ఉండే అవకాశాలు, బంధుమిత్రులతో విరోధాలు ఉంటాయి. ఎముకలకు సంబంధించి ఇబ్బందులు, ఎముకలు విరిగే అవకాశాలు, శారీరకంగా ఆరోగ్యం బాగుండకపోవడం, అనారోగ్య సమస్య ఇబ్బందులు, హాస్పిటల్ వెంట తిరిగే అవకాశాలు, శస్త్రచికిత్సలు, విశేషమైన ధనం ఖర్చు అయిపోవడం జరుగుతుంది. మంచి వాళ్ళేమో నమ్మరు, మోసం చేసేటువంటి వాళ్ళు నమ్ముతూ ఉండడం, వాళ్ళేమో ముంచేయడం, దానివల్ల ఇబ్బంది ఉంటుంది మీకు. విద్యార్థులకి నిలకడ లేకపోవడం, చదివింది శ్రద్ధ లేకపోవడం, చదివింది అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోలేకపోవడం, దానివల్ల నష్టం జరగడం, పరీక్షల్లో పాస్ అవ్వలేకపోవడం, పాస్ అయినా తక్కువ మార్కులతోటి విజయాన్ని పొందగలుగుతారు. ర్యాంకులు కూడా కొట్టలేకపోవడం ఇబ్బంది కూడా. గట్టిగా ప్రయత్నం చేయాలి, ఇంకా శ్రద్ధగా చదవాలి. చదవగలిగితే మీరు పాస్ అయ్యి మంచి ఉత్తీర్ణతని ర్యాంకులో పొందే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల వల్ల మాటలు పడే అవకాశం, ప్రమోషన్లు, ఆటంకాలు, ఇష్టం లేని ప్రదేశాలు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు, పనిలో మనశ్శాంతి లేకపోవడం, ఒత్తిడి పెరిగే అవకాశాలు, వ్యవసాయదారులకి పంట సరిగ్గా కలిసి రాకపోవడం, పెట్టుబడి ఎక్కువైపోవడం, రుణాలు కూడా ఎక్కువ చేయగలగడం, దానివల్ల వ్యవసాయ మూలకంగా కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉండే అవకాశం ఉంది.
అధికంగా లాభాలు అయితే పెద్దగా రాకపోవచ్చు. వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు కలిసి రాగలేకపోవడం, పెట్టుబడులు అధికంగా పెట్టేయడం, దానివల్ల లాభాలు లేకపోవడం, వ్యాపారంలో రొటేషన్ కాక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ నవంబర్ నెలలో అయితే కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు. క్రీడాకారులకి, సినీ టీవీ గాయనీ గాయకులకి, వార్తా మీడియా, ప్రింట్ మీడియా, మీడియా వాళ్ళకి, కొంచెం నిర్మాతలకు, దర్శకులకి కలిసి రాలేకపోవడం జరుగుతుంది. కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు వసూలుగా ఇబ్బంది. రాజకీయ నాయకులు కూడా పలుకుబడి తగ్గే అవకాశం. పార్టీలో కూడా గుర్తింపు లేకపోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు. ఈ రాశి స్త్రీలకు అన్ని రకాలుగా శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది, అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఉద్యోగ ప్రమోషన్లు లేకపోవడం, ఇష్టం లేని ప్రదేశాలకే ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశాలు, భార్యాభర్త అవగాహన లేక ఇబ్బంది, శుభకార్యాలయందు ఆటంకాలు, శారీరకంగా బాధలు, శ్రమ, మనస్తాపం, సుఖ సంతోషాలు లేక ఇబ్బంది ఉండే అవకాశాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం ఇది వృశ్చిక రాశిలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో అన్ని విధాలుగా అనుకూలం. వీరి జాతి కనకపుష్యరాగాన్ని చూపుడు వేలు ఉంగరంలో ధరించడం వల్ల అన్ని విధాలుగా బంగారంతో ధరిస్తే మంచిది. శనగల దానంగా ఇవ్వండి కేజింపావు. 3, 4, 6, 7 సంఖ్యల అదృష్టం. సోమవారం, ఆదివారం, మంగళవారం అదృష్టవారాలు. అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారికి జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో అనుకూలం. వీరు జాతి మయూర నీలాన్ని ఉంగరంలో మధ్యవేలికి ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. అలాగే నువ్వులు కూడా దానంగా ఇవ్వండి. 1, 2, 4, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆది, బుధ, శనివారాలు అదృష్టవారాలుగా చెప్పబడుతుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి వారికి జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి నెలలు, మార్చి నెల అనుకూలం. వీరి జాతి పచ్చ మరకతాన్ని కుడి చేతి చిటికిడి వేలికి ఉంగరాలు ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. కేజీ ఇంకొక పెసర దానంగా ఇవ్వండి. ఆదివారం, బుధవారం, శుక్రవారం అదృష్టవారాలు. 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. ఈ రాశివారు గురు రాహు జపాలు వృశ్చిక రాశి వారు చేయించుకోవాలి. గురువు రాహు బాగోలేదు కాబట్టి ఈ విధంగా మీరు అదృష్టంగా 9 అయింది. ఈ వృశ్చిక రాశి వారు దర్శించవలసిన క్షేత్రం ఏమిటయ్యా అంటే కనుక రాస్యాధిపతి కుజుడే కాబట్టి మంగళవారం ఆరాధనగా మంచిది. జలరాశి, స్థిర స్వభావం, ఏకాంబరేశ్వర ఆలయం కాంచీపురం తమిళనాడులో ఉంది. ఏకాంబరేశ్వర ఆలయాన్ని కనుక మీరు దర్శించగలిగితే, కాంచీపురంలో శివుడికి అంకితం చేయబడిన ఈ దేవాలయం హైందవ సనాతనమైన దేవాలయం. పంచభూత స్థలాల్లో ముఖ్యంగా భూమి యొక్క మూలకము లేదా పృథివీతో సంబంధం ఉన్న దేవాలయాల ఒకటిగా ఇది శైవ మతం యొక్క హిందూ సనాతనమైనటువంటి శాఖగా నిర్ణయించబడింది. శివుడు ఏకాంబరేశ్వరుడు లేదా ఏకాంబర్నాథ్ నాథర్గా రాజలింగేశ్వర స్వామిగాను పిలుస్తూ ఉంటారు. ఈ లింగం పృథివీలింగంగా ప్రాతినిధ్యాన్ని పొందింది. అతని భార్య పార్వతీదేవి ఇక్కడ చిత్రీకరించారు అమ్మవారిని. ఎలవరు వల్లీగా ఆవిడ్ని చిత్రీకరించారు. చక్కగా అమ్మవారు ఉంటుంది. పార్వతీ పరమేశ్వర ఆలయం ఇది కాబట్టి తమిళనాడులో కాంచీపురానికి పురాతనమైన ఏకాంబరేశ్వర ఆలయాన్ని సందర్శించినట్లయితే, అభిషేకించినట్లయితే, అర్చించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగి ప్రశాంతంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. స్వస్తి. తదుపరి ధనస్సు రాశి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్న అవమానం శాతం ఎక్కువగా ఉంది కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రారంభమైన ధనుర్రాశి వారి ఈ రాశివారి యోగదాయకంగా ఉంటుంది. కాకపోతే ధనాదాయం బాగున్నా వివాహాల శుభకార్యాలు కలిసి వస్తాయి. తరచని కార్యాలు నెరవేరే అవకాశం, వృద్ధి ఉండదు. వ్యాపార వ్యవహారాల్లో రాణించే అవకాశం, పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. అధికారులతో కొంచెం మర్యాదగా జాగ్రత్తగా మెలగలిగితే అనుకూలంగా ఉంటుంది. ధనలాభం, కుటుంబ సౌఖ్యం, బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. చాకచక్యంగా కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశాలు, మధ్య శత్రు, రోగ, రుణబాధలు, అర్ధాష్టమ శని ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. విద్యార్థులకైతే ఈ ధనుర్రాశిలో ఉండేటువంటి వాళ్ళ ధనస్సు వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంది. కంప్యూటర్, ఇంజనీరింగ్, లాసెట్, ఐసెట్, ఈసెట్
మెడిసిన్ విద్యార్థులు ర్యాంకులు వచ్చే అవకాశాలు, విద్యాభివృద్ధి అనుకూలంగా ఉంది. అన్ని సెట్లు వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు, బదిలీలు ఉంటాయి. నిరుద్యోగులకి ఎంతో కాలంగా నాకు ఉద్యోగం లేదురా బాబు అనుకునేటువంటి వాళ్ళకి ఈ ఉగాది నుండి కూడా ధనుసు రాశిలో మంచి ఉద్యోగం వస్తుంది. ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కూడా అనుకూలంగానే ఉంటుంది. పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉద్యోగంలో ఉంది. వ్యవసాయదారు 2 పంటలో కూడా పంట బాగా పండి అందులో బెట్ట పంటలా ఉన్నటువంటి వాళ్ళకి ధనురాశి వారికి విశేషమైన లాభాలు ఉంటాయి. రుణాలు తీర్చగలుగుతారు. చేతి నుండి ధనం అందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార క్రయ విక్రయాల్లో లాభం ఉంటుంది, చాలా అనుకూలం. సిమెంటు, ఆయిల్, రియల్ ఎస్టేట్, పెద్ద పరిశ్రమ వారికి అన్ని విధాలుగా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారులకి అనుకూలమే. క్రీడాకారులు రాణించే అవకాశం, కళాకారులకు బాగుంది. సినిమా యాక్టర్లకి, టీవీ నటీనటులకి, దర్శకులకి, నిర్మాతలకి మంచి అవకాశాలు ఉంటాయి. ధనాదాయం పెరిగే అవకాశం ఉంది. సన్మానాలు పొందుతారు. కాంట్రాక్టులకు కూడా చేతి నుండి ధనం అందే అవకాశం. రాజకీయ నాయకులు ప్రజల్లో గుర్తింపు పొందే అవకాశం, మీరు చేసే సేవలకే మంచి ఆదరణ పెరిగే అవకాశం ఉంది. ఈ రాశి స్త్రీలకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంది. ఉద్యోగంలో కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతారు. వివాహం కూడా కుదిరే అవకాశాలు ఉన్నాయి. వివాహం కానీ స్త్రీ పురుషాదులకి వివాహ యోగం ఉంది. ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలం. గృహ జీవితానందం పొందే అవకాశం ఉంది. ఈ ధనుసు రాశిలో ఉండే మూలా నక్షత్రం వారికి జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి నెలలో అనుకూలంగా ఉంటుంది. జాతి వైఢూర్యాన్ని, పిల్లికన్ను రాయిని ఎడమ తేదీ చిటికిని వేలు ధరించడం వల్ల అనుకూలంగా ఉంటుంది. మంగళవార నియమాలు పాటించాలి. ఉలవల దానంగా కేజింపావు ఇవ్వండి. 1, 4, 5, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆదివారం, అలాగే గురువారం, శుక్రవారం మీకు అదృష్టవారాలుగా చెప్పబడ్డాయి. పూర్వాషాఢ నక్షత్రం ధనుసు రాశి వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి నెలలో అనుకూలంగానే ఉంది. జాతి వజ్రాన్ని కుడి చేతి చూపుడు వేలికి డైమండ్ ఉంగరాన్ని బంగారంలో ధరించండి. బొబ్బర్ల కేజింపావు దానంగా ఇవ్వండి. సోమవారం, శుక్రవారం, గురువారం కూడా అదృష్టవారాలు. అలాగే 4, 6, 7, 5, 9 కూడా అదృష్ట సంఖ్యలు మీకు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ధనుసు రాశి వారి 1వ పాదం వారికి ఏప్రిల్, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, జనవరి అన్ని విధాలుగా అనుకూలం. జాతి కెంపు రాయిని కుడి చేతి ఉంగరపు వేలికి చక్కగా మీరు ఈ రాయిని దీన్ని ధరించడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. కేజింపావు గోధుమలు దానంగా ఇవ్వండి. అలాగే ఆదివారం, బుధ, గురు, శనివారాలు అదృష్టవారాలు. 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. ఈ ధనుసు రాశి వారు శని జపం చేయించుకోండి. తైలాభిషేకం, కేతు కూడా ఉడవల దానం, కేతు జపం చేయించుకోండి. ఆంజనేయుడు, వెంకటేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయాలి. అదృష్ట సంఖ్య 3. ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ సంవత్సరం సమస్యలకు ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలంటే, ధనుసు రాశికి అధిపతి గురుడే కాబట్టి గురువారం కూడా చాలా ప్రీతి. వీళ్ళ గుర్తు కూడా విల్లు అంటే ధనస్సు, మూలకం తేజస్సు, అగ్ని, దిస్వభావ రాశిది. అయితే వీళ్ళు కూడా మయూర్నాథ స్వామి ఆలయం, ఇది కూడా తమిళనాడులోనే ఉంది. మైలుదుత్తూరే లేదా మయూర్నాథ్ ఆలయంగా భారతదేశంలో, తమిళనాడులో మైలుదుత్తరై గతంలో మాయావరము లేదా మయూరం వరము అని పిలిచేవారు. అయితే సనాతనమైన దేవాలయం తమిళనాడులో మయూర్నాథ స్వామికి అంకితం చేయబడింది ఈ దేవాలయం. ఆ పట్టణానికి పేరు అందుకే ఆ విధంగా మైలుదుత్తరై అనే పేరు వచ్చింది. మయూర్నాథ్ ఆలయం అంటారు. మయూరు రూపంలో అంటే నెమల రూపంలో శివుడు పూజలు అందుకుంటూ ఉంటే ప్రధాన దేవతగా మయూర్నాథ్గానే పిలుస్తూ ఉంటారు. తిరువయ్యూర్, మైలాడుతురై, తిరు విడై మురుత్తన్, తిరువెంకడు, చాయివనం మరియు శ్రీవంచియు కాశీతో సమానంగా ఈ నగరాన్ని కాశీ విశ్వనాథ ఆలయంగా చుట్టూ కేంద్రీకృతమై ఉన్న కావేరి నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది. అందుకే తిరువయ్యూర్ అయ్యప్పర్ ఆలయంగా, తిరువిడై మధురై అని మహాలింగేశ్వర ఆలయంగా, మైలుడుత్తూరైలోని మయూరనాథ స్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల, పూజించడం వల్ల చాలా విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. శ్రీవంచినాథ్ అలాగే కోయల్, శ్రీవంచి పట్టణానికి కేంద్ర బిందువుగా ఈ ఆలయం కావేరి నది ఒడ్డున మయూర్నాథ్ ఆలయం వెలసి ఉంది కాబట్టి స్వామిని దర్శించి ధనురాశి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకుని
సర్వత్రా కూడా ఈ సంవత్సరం విజయంగా ఉండాలి మీకని ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. స్వస్తి. తదుపరి మకర రాశి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారి రాశి ఫలాలు. మకర రాశి వారికి సంవత్సరం మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహరాశిలో కేతువు, అలాగే వ్యయస్థానమైన కుంభరాశిలో రాహువు, అలాగే శని మీనరాశిలో సంచారం జరుగుతోంది. మకర రాశి వారి ఆదాయం 8, వ్యయం 14. 8 రూపాయలు వస్తే ఇంకో 4 రూపాయలు అంత అప్పు చేసైనా సరే 14 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం, ఖర్చు ఎక్కువగా ఉంది. రాజ్యపూజ్యం 4, అవమానం 5. కానీ ఏది ఏమైనా ఏలినాటి శని నుండి మకర రాశి వారి ఈ సంవత్సరం బయటపడటం జరిగింది. దానివల్ల అనుకూలంగానే ఉంటుంది. ఈ రాశి వారికి శత్రుబాధలు, రుణబాధలు కొంచెం స్వల్పంగా ఉన్నప్పటికీ, కార్యాటంకాలు ఉన్నప్పటికీ అవి నెమ్మదిగా తొలగుతాయి. ఎవరిని నమ్మకూడదు. నమ్మిన వ్యక్తుల వల్లే మోసపోయే అవకాశాలు ఉంటాయి. కలహాలు కూడా కొంచెం ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలు చిక్కులు ఉంటాయి. వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అనవసరపు ధన వ్యయం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థి కొంచెం కష్టపడే ఇంకా చదవవలసి ఉంటుంది. మొదటి ఒక ఛాన్సే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంగా ప్రథమార్థంలోనే అనుకూలంగా ఉంది. చంచలత్వాన్ని వీడిచి విద్యందు శ్రద్ధ కలిగి ఉండాలి విద్యార్థులు. ఉద్యోగ ప్రమోషన్లు వాయిదా పడే అవకాశం, అధికారులతో ఇబ్బందులు ఉన్నాయి. స్థిరంగా కూర్చుని ఏ పని కూడా చేయలేకపోవడం, ఉద్యోగంలో కూడా ఇబ్బంది, పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు చుట్టుపక్కల రైతుల కన్నా పంట శాతం కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. రుణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు పోటీ ఎక్కువగా ఉంటుంది. రేట్లు తగ్గించుకున్నట్లయితే లాభాలు అధికంగా ఉండే అవకాశాలు. నిల్వ చేయడం మంచిది. నిల్వ ఉన్నటువంటి వస్తువులకి క్రయ విక్రయాల లాభం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. క్రీడాకారులకు కొన్ని సంవత్సరాలుగా నిరుత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు. సినీ, టీవీ నటీనటులకి తక్కువ బడ్జెట్తో ఉండేటువంటివి ఏమన్నా ఉంటే సీరియల్స్ కానీ సినిమాలు కానీ తీసుకోవడం వల్ల తక్కువ పెట్టుబడులతోటి ఈ సంవత్సరం ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. కూడా ఆ విధంగా వెళ్ళాలి. కాంట్రాక్టర్లకు కూడా కొంచెం పర్వాలేదు, అనుకూలంగానే ఉంటుంది. రాజకీయ నాయకులు ప్రజాదరణ కొంచెం తగ్గే అవకాశాలు, అనేక సమస్యల్లో ఇరుక్కునే అవకాశాలు, పై అధిష్టానం వల్ల ఇబ్బందులు, మంత్రులతో కూడా భేదాభిప్రాయాలు, అపనిందల కూడా కలిగే అవకాశం ఉంది. ఈ రాశి స్త్రీలకు తలచిన పనులు ఆటంకాలు ఉన్నప్పటికీ ఉద్యోగరీత్యా ఏదో రకంగా ముందుకు వెళ్ళే అవకాశాలు, కానీ అధికారులకు లొంగి వాళ్ళు చెప్పినట్లే రావాల్సి ఉంటుంది. తిరిగి వాళ్ళకి ఎదిరిన సమాధానం చెప్పలేని పరిస్థితి, శుభకార్యాలకు ఆటంకాలు, ఆలస్యంగా బంధుమిత్రులతోటి కలయిక, ఆలస్యంగా వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం, రుణబాధలు, అనుకోని సంఘటనలు, కుటుంబ సమస్యలు ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఏప్రిల్, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో అన్ని విధాలుగా బాగుంటుంది. వీరు జాతి కెంపు అంటే మాణిక్యాన్ని కుడిచేతి వంగరపు వేలు ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. 1 కేజీ గోధుమలు దానంగా ఇవ్వండి. 3, 4, 5, 9 సంఖ్యలు బుధ, గురు, శనివారాలు మీకు అదృష్ట వారాలు. శ్రవణ నక్షత్రం వారికి ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో అన్ని విధాలుగా బాగుండే అవకాశం. వీరు జాతి ముత్యాన్ని కుడిచేతి చూపుడు వేలికి ఉంగరాన్ని ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. వీరికి 1, 2, 3, 4 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. బుధవారం, గురువారం, శనివారం కూడా అదృష్ట వారాలు మీకు. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరి నెలలో అనుకూలంగా ఉంటుంది. పగడాన్ని కుడి చేతి ఉంగరపు వేలికి బంగారంతో ధరించడం వల్ల అనుకూలం. కేజీంపో గందులు దానంగా ఇవ్వండి, దాని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర, ఆంజనేయ స్వామి ఆరాధన మంచిది. 2, 3, 4, 7 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. సోమ, మంగళ, గురు, శనివారాలు, సోమవారం, గురువారం, శనివారం అదృష్ట వారాలు. ఈ రాశివారి రాహుకేతులు జపాలు చేయించుకోవడం, రాహువును మినువులు దానంగా ఇవ్వడం చెయ్యాలి. అదృష్ట సంఖ్య 9. అయితే మకర రాశి వారు వీరికి అనుకూలంగా ఉండాలంటే అధిపతి కూడా శనే కాబట్టి శనివారం రోజున విశేషంగా ఆరాధన చెయ్యాలి. సముద్రపు ముసలి మాట అండి వీళ్ళ జంతు, పృథ్వీతత్వం మకరం. అయితే వీరికి మరింత అనుకూలంగా ఉండాలి. నటరాజస్వామి వారి దేవాలయం చిదంబరంలో ఉంది.
ఆ చిదంబర నటరాజ ఆలయాన్ని కనుక దర్శించినట్లయితే, అర్చించినట్లయితే విశేషం. ఆ శివుడికి అంకితం చేయబడింది ఆ దేవాలయం, నటరాజ స్వామివారి ఆలయం. స్వామివారు దర్శించడం వల్ల, అర్చించడం వల్ల, ఆరాధించడం వల్ల, సేవల్లో పాల్గొనడం వల్ల విశేషమైన శక్తి కలుగుతుంది. ఈ చిదంబరం తమిళనాడులో ఉందన్న నటరాజ స్వామి ఆలయం, ఆకాశలింగంగా చెప్పబడుతోంది ఇది. కాబట్టి విశేషమైనటువంటి దేవాలయం, అక్కడ దర్శించండి. దగ్గరగా ఉన్నటువంటి కాళహస్తిలో కూడా దర్శించుకోండి. వెళ్ళగలిగినటువంటి వారి ఈ సంవత్సరంలో ఒక్కరోజైనా సరే చిదంబర నటరాజ స్వామి వారి ఆలయ దర్శనం చేయండి. మకర రాశి వారి సమస్యలన్నీ కూడా తగ్గి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. స్వస్తి. తదుపరి కుంభరాశి. విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారి రాశి ఫలాలు. మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహరాశిలో కేతువు, జన్మరాశిలో కుంభరాశిలో రాహు, వ్యయస్థానంలో మీనరాశిలో మనకి శని ఉన్నారన్నమాట. ద్వితీయ స్థానంలో శని ఉన్నారు, లాభస్థానంలో కుంభరాశిలో. జన్మస్థానంలో రాహు ప్రభావం అధికంగా ఉంది. అయితే శని ప్రభావం అధికంగానే ఇంకా ఉంది, వీళ్ళకి పోలేదు. ఆదాయం 8, వ్యయం 14. 8 రూపాయలు ఇస్తే 14 రూపాయలు ఖర్చు పెడతారు. రాజ్యపూజ్యం వీడు, అవమానం 5. గౌరవం బాగుంది. కాకపోతే గత సంవత్సరం కన్నా కొంచెం అనుకూలంగా ఉంటుంది. మే 14 తర్వాత అన్ని విధాలుగా వీళ్ళకి యోగంగా ఉంది. చేయి కృషి ఎందు అభివృద్ధి ఉంటుంది. నూతనమైన వ్యక్తులతో లాభాలు ఉంటాయి. కొన్ని అనుకోని వ్యాపారాల్లో కలుసుకుంటారు, ధన లాభం ఉంటుంది, వ్యాపారం చేస్తారు. బంధువర్గంతో ఆధిక్యం ఉంటుంది, కుటుంబంలో కలిసి వస్తుంది, ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలు, దైవ కార్యాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల పరిష్కారానికి వస్తాయి. గృహయంత్ర వివాహాలు, శుభకార్యాదులు అనుకూలంగా ఉంటాయి. అలాగే అభివృద్ధి ఉంటుంది. తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. శని ప్రభావం వల్ల మతిమరుపు, జ్ఞాపక శక్తి తగ్గిపోవుట, మతిస్థిమితం లేకపోవుట, ఏది గుర్తు లేక ఇబ్బంది, రోగబాధలు, అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్సలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కుంభరాశిలో ఉండే విద్యార్థులు విద్య యందు మరింత శ్రద్ధ కలగాలి. నిలకడ లేక, శ్రద్ధ లేక మార్కులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ర్యాంకులు కూడా కొట్టలేకపోవచ్చు. కాబట్టి మరింత విద్య యందు శ్రద్ధ కలిగి ఉండాలి, శ్రద్ధగా చదవాలి. ఉద్యోగస్తులకు ఆలస్యంగా ప్రమోషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సంవత్సరం ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. వ్యవసాయదారులు 2 పంటలు కూడా బాగా పండి వ్యవసాయదారులు ఆనందంగా ఉంటారు, రుణాలు తీర్చగలుగుతారు. క్రయ విక్రయాల్లో లాభం ఉంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉంది. పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా, చిరు పెట్టుబడులు, భారీ పెట్టుబడి వెళ్లకుండా ఉండేటువంటి లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం. క్రీడాకారులకి మొదట నిరుత్సాహంగా ఉన్న తర్వాత వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే టీవీ, సినీ రంగాల వారికి, నటీనటులకి నూతన అవకాశాలు వచ్చే అవకాశం దానివల్ల అనుకూలంగానే ఉంది. కాంట్రాక్టర్లు నూతనమైన టెండర్లు కలిసి వచ్చే అవకాశం, బిల్లులు కూడా ఆలస్యంగా అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు ఆలస్యంగా ప్రజల్లో బాధ్యత ఏమిటి తెలుసుకుని, ప్రజలు తిరగబడినప్పుడు తెలుసుకుని అయ్యో మన ప్రజలకు మనం మేలు చేయలేకపోయాం, ఎప్పటికైనా మేలు చేయాలి, ప్రజల యొక్క ఆదరణ అభిమానాలను పొందగలుగుతారు, వాళ్ళకి సహాయం చేయగలుగుతారు. దానివల్ల మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ రాశి స్త్రీలకు అన్ని విధాలుగా అనుకూలం. ఉద్యోగస్తులు తలసిన ప్రదేశాలకు మార్పులు వచ్చే అవకాశం, నిరుద్యోగులకు ఉపయోగంగా ఉంది. వివాహం కానిటువంటి వివాహ యోగం ఉంది. నూతనమైన విలువైన వస్తు లాభాలన్నీ కూడా పొందే అవకాశాలు అయితే ఈ సంవత్సరం ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. సమయాన్ని నిద్రపోవడం వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వరకు, ఏప్రిల్, మే, సెప్టెంబర్, అలాగే అక్టోబర్, డిసెంబర్ నెలలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వీరు పగడాన్ని ఎడమ చేతి ఉంగరం వేలికి ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కందులు కేజంపో దానంగా ఇవ్వడం, 2, 3, 4, 7 సంఖ్యలు అనుకూలం. సోమవారం, గురువారం, శనివారం అదృష్టవారాలు. శతభిష నక్షత్రం వారు కుంభరాశిలో వీరికి మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో అనుకూలంగా ఉంది. జాతి గోమేధికాన్ని వీళ్ళు మధ్యవేలి ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే మానసిక రోగాలు నివారణ పొందగలుగుతారు. శనివారం మినువులు కేజింపో దానం కానీ, అలాగే నువ్వులు కానీ దానంగా ఇస్తే మంచిది. 4, 5, 8 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. వీరికి ఆదివారం, అలాగే మంగళవారం, బుధవారం
అదృష్టవారాలుగా చెప్పబడ్డాయి. పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మే, జూన్, సెప్టెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో అన్ని విధాలుగా అనుకూలం. జాతి కనకపుష్యరాగా చూపుడు వేలికి ఉంగరంలో బంగారంలో ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. కేజీ-పావు శనగల దానంగా ఇవ్వండి, దానివల్ల బాగుంటుంది. 2, 3, 7, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. సోమవారం, గురువారం, శనివారం కూడా కుంభరాశి వారికి అదృష్టవారాలుగా చెప్పబడుతూ ఉన్నాయి. కుంభరాశిలో శని రాహులకి జపాలు, తైలాభిషేకం, రాహుదోష పూజలు చేసుకోవాలి. వెంకటేశ్వర, ఆంజనేయ, శనేశ్వర స్వామి, దుర్గాదేవి ఆలయ యొక్క దర్శనాలు చేయాలి. అదృష్ట సంఖ్య వీళ్ళకి 9. అయితే కుంభరాశి వారి ఈ సంవత్సరం ఏ రెమెడీ చేసుకోవాలంటే, రాస్యాధిపతి శని కాబట్టి దర్శించవలసిన క్షేత్రం శనివారమే దర్శించాలి. వాయుతత్వం ఇది, స్థిర రాశి. అయితే నవభాషణాలయాల్లో గత జన్మలో చేతుల దోషాల ఉపసంహరించే ఆలయం కాబట్టి ఈ గ్రహ దోషాల నివృత్తి పొందడం కోసం, అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడం, దీర్ఘాయువు, ఆరోగ్యం, శ్రేయస్సు ఇవన్నీ కూడా కలగడం కోసం శ్రీరాముడి చేత రావణుడి చెర నుండి సీతాదేవి విడిపించగా లంక వైపు పాదయాత్ర చేశాడు. శస్త్రాలతోటి సూచించినట్లుగా ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఉప్పూరులోని వినాయకుడిని పూజించాడు స్వామివారి. నవగ్రహ పూజల్లో పిడిగుడైన ఇసుగుతోటి అమర్చిన అతని చేతికే పైకెత్తి శాంతిపరిచాడు. రాముడి చేత ప్రతిష్ఠింపబడినటువంటి లింగం కాబట్టి చాలా విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి లింగంగా మనకి చెప్పబడింది. కాబట్టి సముద్ర మధ్యలో ఉన్న ఈ నవగ్రహ ఆలయం రాముడే నిర్మించాడు. ఆ నవగ్రహ ఆలయం మధ్యలో పురాణ కాలం నుండి ఒక దివ్యమైన అద్భుతంగా ఆ నవగ్రహ ఆలయం పేరొందింది. తమిళనాడులోనే ఉంది. రామనాథపురం మరియు రామేశ్వరంలో రైలు మార్గం ద్వారా అనుసంధానించుకుని తమిళనాడు ముఖ్య కేంద్రమైనటువంటి కేంద్రానికి బస్సుల ద్వారా కానీ విమానాల ద్వారా రైలు ద్వారా చేరుకోవచ్చు. కాబట్టి నవపాషాణ నవగ్రహ లింగం అని సముద్రంలో మనకు ఉందన్నమాట. కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటి శివలింగంగా మనకి చెప్పారు. ఇక్కడే శివుడు పార్వతీని ఆశీర్వదించినట్లు ఇక్కడే ఈశ్వరుడు తిలకేశ్వర్ మరియు సౌందర్యనాయక్ దేవతలు అని పిలుస్తారు. సేతువు యొక్క ఈ పవిత్ర నేలను సందర్శించడం వల్ల భక్తులు తన యొక్క అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు. తమిళనాడులో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శించి తరించాలి అని చెప్పారు. నవగ్రహ సముద్ర మధ్యంలో ఉంటుంది నవగ్రహ లింగాలటండి. చాలా పురాతనంగా రాముడు ద్వారానే ఆరాధింపబడ్డాయి. రాముడే ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ యొక్క లింగాలకు చాలా విశేషమైన శక్తి ఉంది. తిలకేశ్వర్, ఈశ్వరుడు తిలకేశ్వర్ అనే పేరు ఆయనకి. ఆ స్వామిని ఆరాధించడం, రాముడి చేత ప్రతిష్ఠిత శివలింగాన్ని ఆరాధించడం వల్ల, అర్చించడం వల్ల కూడా కుంభరాశి వారి విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి అని తెలియజేస్తూ ఉన్నాం. స్వస్తి. తదుపరి మీనరాశి. విశ్వావసునామ సంవత్సరం మీనరాశి వారి రాశి ఫలాలు. మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు ఉన్నారు. అలాగే వ్యయంలో రాహు, జన్మంలో శని. ఏలినాటి శని ప్రభావం మీనరాశి వారి మీద అధికంగా ఉంది. శని బాధలు ఎన్నో వీళ్ళకి ఈ సంవత్సరం ఇబ్బందికరంగా ఉంది. షష్టాష్టమ గ్రహ కూటమి కూడా మీనరాశిలోనే పడడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే మీనరాశి వారికి ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఆదాయం 5, వ్యయం 5. 5 రూపాయలు వస్తే 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టేస్తారన్నమాట. రాజ్యపూజ్యం 3, అవమానం 1. గౌరవం మట్టికి బాగుంటుంది. అయితే వీరికి ప్రతి చిన్న విషయానికి ఎక్కువ శ్రమపడి రావాల్సి రావడం, ఆదాయానికి మించిన ఖర్చులు, రుణాలు చేయుట, పూర్వీకుల పిత్రార్జితమైన ఆస్తుపాస్తులన్నీ కూడా తగాదాలు కానీ, అమ్మివేయడం కానీ, ఆటంకాలు కానీ, వాటి వల్ల గొడవలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధన ఒత్తిడి, అలాగే వివాహాది శుభకార్యాల్లో కాలయాపన జరిగే అవకాశాలు, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, ఊహించని సంఘటనలు, సమస్యలు, భయభ్రాంతులు లోనయ్యే అవకాశాలు, సంఘటనలు, ఇతరులకు హామీలు ఉండడం వల్ల ఆపదల్లో చిక్కుకునే అవకాశం, ఏలినాటి శని ప్రభావం వల్ల నరముల యొక్క నిస్సత్తువు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా మీనరాశి వారికి ఉండే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థి చదువు ఎందుకు శ్రద్ధ లేకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం, మందత్వంగా ఉండడం, ప్రారంభం నుండే చదువు ఎందుకు శ్రద్ధ లేకుండా ఉండి అతి కష్టం మీద 2వ ఛాన్స్లో మార్కులు ఏమైనా వచ్చే అవకాశం ఉంది. విద్యార్థి మరింత శ్రద్ధ వహించవలసి ఉంటుంది.
ఉద్యోగస్తులుగా పై అధికారుల వల్ల ఒత్తిడులు ఉంటాయి, ఉద్యోగంలో మార్పులు ఉంటాయి, అక్కాలేని ఇష్టం లేని ప్రదేశాలు బదిలీలు ఉంటాయి, ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో కూడా ఇబ్బందులు, సెలవు పెట్టే అవకాశం కానీ, అనారోగ్య సమస్యలు కానీ, పై అధికారుల వల్ల ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు అయితే ఉద్యోగస్తులకు ఉన్నాయి. వ్యవసాయదారులకు పెట్టుబడులు ఎక్కువగా ఉండును, రుణాలు కూడా ఎక్కువ చేయవలసి రావడం, దిగుబడి తగ్గే అవకాశం లేదా పండిన దానికి సరిపోయే అవకాశం వ్యవసాయ రంగం కూడా అనుకూలంగా లేదు అని చెప్పబడుతుంది. వ్యాపారస్తులకు కూడా సామాన్యమైన లాభాలే ఉన్నాయి. నూతనమైన ఏజెన్సీలు కలిసి రాకపోవడం, జాయింట్ వ్యాపారాల ద్వారా విడిపోవడం, అనారోగ్య సమస్యలు, అధిక ఖర్చులు, కోర్టు సమస్యలు, శత్రు బాధలతోటి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. క్రీడాకారులు, కళాకారులు, సినీ నటులు, అలాగే మనకి టీవీ సంబంధించినటువంటి నటీనటులకి వ్యయ ప్రయాసాలు ఉంటాయి, ఇబ్బందులు, నష్టపోయే అవకాశాలు, జాయింట్ వ్యాపారాలతో ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే భారీ పెట్టుబడులు వెళ్లకుండా ఉంటే మంచిది. వ్యాపారస్తులైన కాంట్రాక్టులు కూడా ఇబ్బంది ఉంది. రాజకీయ నాయకులు ప్రజల్లో వ్యతిరేక భావాలు ఉంటాయి. మీరు ఎంత చేసినప్పటికీ కూడా ఎవరు మిమ్మల్ని గుర్తించలేకపోవడం, కొత్త పదవులు ఏవి కూడా మీరు ప్రయత్నించినా పొందలేకపోవడం, వాటి వల్ల ఆటంకాలు, అధిష్టానం మీద కోపాన్ని కూడా చవి చూసి రావడం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి స్త్రీల కుటుంబ వ్యవహారాల వ్యతిరేకత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చికాకులు ఉంటాయి. ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు. ఉద్యోగస్తులు కూడా ఇష్టం లేని ప్రదేశాలకే బదిలీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సంతానం వల్ల, అనారోగ్యం వల్ల సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో పెద్దల అనారోగ్య సమస్యలు కూడా మీకు ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు మీనరాశి వారికి ఉన్నాయి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం మీనరాశిలో ఉండడం వల్ల మీనరాశి వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో అనుకూలంగా ఉంటుంది. వీరి కనకపుష్యరాగా రాయిని కుడి చేతి చూపుడు వేలు ఉంగరంలో ధరించడం వల్ల, అలాగే గురువుకి కేజంపావు శనగలు, కేజంపావు నువ్వులు శనికి కూడా దానం చేయడం వల్ల కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. 2, 3, 7, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. సోమవారం, గురువారం, శనివారం కూడా అదృష్ట వారాలుగా మీకు చెప్పడం జరుగుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి, మీనరాశి వారికి జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో అన్ని విధాలుగా అనుకూలం. జాతి నీలాన్ని ఉంగరంలో మధ్యవేలికి ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. నల్ల నువ్వులు కేజంపావు దానంగా ఇవ్వండి. శని జపం చేయించుకోండి. 1, 3, 4, 8 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆదివారం, బుధవారం, శనివారం కూడా అదృష్ట వారాలుగా చెప్పబడుతోంది. రేవతి నక్షత్రం వారి మీనరాశి వారికి జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి నెలలు అనుకూలంగా ఉంది. అయితే వీరు జాతి ఆకుపచ్చని కుడి చేతి చిటికిని వేలికి ధరించడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. పెసలు దానంగా ఇవ్వండి. కేజీంపావు దానం వల్ల లాభం ఉంటుంది. నువ్వులు కూడా దానంగా ఇవ్వండి. శనివారం రోజున మంచిది. 2, 3, 4, 5 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆదివారము, బుధవారము, శుక్రవారము కూడా అదృష్ట వారాలుగా చెప్పారు. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల, శని, గురు, రాహువులకు జపదానాలు చేయించడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. అదృష్ట సంఖ్య 3. ఇంకా అనుకూలంగా ఉండాలని మీనరాశి వారు రాస్యాధిపతి గురుడు అవ్వడం వల్ల గురువారం చాలా అనుకూలం. చిహ్నం కూడా చేప, అలాగే దుస్వభావ రాశి, జలరాశి కావడం వల్ల వీళ్ళు కూడా వేతేశ్వర ఆలయం చిదంబరంలో ఉంది కాబట్టి చిదంబరం వెళ్ళి తమిళనాడులో ఈ మీనరాశి వారికి ఉన్నటువంటి వేతేశ్వరంగా పూజింపబడుతూ ఉన్న పార్వతీ సమేతుడై ఉన్నాడు స్వామివారు. ఆయన పూజించాలి. ఇది అంగారక గ్రహానికి అంకితం చేయబడిన నవగ్రహ ఆలయాల్లో ఒకటిగా, అంగారకుడిగా కూడా పిలుస్తూ ఉంటారు. అందుకే వైతేశ్వరన్ ఆలయంగా తమిళనాడులో చెప్తూ ఉంటారు. పులిక్కుర్ వేల్పూర్ అనేది శివుడి యొక్క అంకితంగా చేయబడింది. సనాతనమైన దేవాలయం. దీన్ని వైతేశ్వర్ లేదా వైద్యం చేసే దేవుడు అని తమిళనాడులో వైతేశ్వరన్ ప్రార్థనలు చేయడం వల్ల వ్యాధులు నయమవుతాయని అర్చించడం వల్ల, అక్కడ స్నానం చేయడం వల్ల ఈ సత్ఫలితాలు పొందుతారని అక్కడ వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఇది గ్రహానికి సంబంధించిన చెప్పారు. కాబట్టి ఈ దేవాలయంలో విశేషంగా తమిళనాడులో జ్యోతిశాస్త్ర ప్రకారంగా విశేష శక్తివంతన దేవాలయంగా ఆ యొక్క దేవాలయ సముదాయాల్లో ఉంది. సిద్ధామృతము చెరువులోని అమృత జలాల్లో అమృతం కూడా ఉంటుందని ఇక్కడ చెప్పుకుంటూ ఉంటా. పవిత్రమైన స్నానం కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు ఇస్తుంది, వ్యాధులన్నీ తొలగిస్తుందని ఇక్కడ నమ్ముతూ ఉంటారు. కాబట్టి నక్షత్రాల వారీగా, రాశుల వారీగా కూడా వైతేశ్వరన్ ఆలయం తమిళనాడులో స్వామిని వైతేశ్వరుని దర్శించడం వల్ల విశేషమైన సత్ఫలితాలన్నీ మీనరాశి వారు పొందాలని తెలియజేస్తూ ఉన్నాం. స్వస్తి. మీ రాశి ఫలాల్లో ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ క్షేత్రాలకు వెళ్ళాలి, ఎక్కడ దర్శించాలి అనేటువంటి కూడా మీకు రెమెడీలు కూడా
భక్తి వన్ మీకు అందిస్తుంది. చక్కగా మీరందరూ ఆచరించి అందరూ కూడా తరించండి అని చెబుతూ ఉన్నాం. ఈ విశ్వావసునామ సంవత్సరం అందరికీ కూడా భోగభాగ్యాలని సంపదల్ని ఇవ్వాలని, ధర్మంగా ఉండాలి, సత్యంగా ఉండాలి, నీతిగా ఉండాలి, సాధ్యమైనంత వరకు ధర్మం తప్పకుండా ఉండాలి, న్యాయంగా ఉండాలి, ధర్మ మార్గంలోనే అన్యాయంగా ఎంత సంపాదించినా, మోసం చేసి సంపాదించినా స్వధర్మం కాదు. అది మన ధర్మంగానే తక్కువ కష్టపడి పని చేసుకుని ఒళ్ళు ఉంచి పని చేసుకుని మనం కష్టపడి పని చేస్తే ధర్మ సంపాదన అవుతుంది. అధర్మ మార్గాల్లో సంపాదిస్తే ధనం నిలబడదు. కాబట్టి ధర్మం రక్షింపబడుతూ సత్యం రక్షింపబడుతూ ఉండాలి. సత్యమేవ జయతి, ధర్మాన్ని ఆచరించండి. భారతదేశ సనాతనమైన సాంప్రదాయాలకు పుట్టినిల్లు, కర్మభూమి, వేదభూమి, దేవతలు సంచరించేటువంటి దివ్యమైనటువంటి దేవతాభూమి ఈ భారతదేశం. అటువంటి భారతదేశంలో చక్కగా మీరందరూ అనేకమైన పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిని దర్శించుకుని అందరూ తరించి మనందరం కూడా బాగుండాలని, మీరందరూ కూడా అనుకూలంగా ఉండాలని, అందరికీ బాగుండాలని ఈ విశ్వావసునామ సంవత్సరంలో సర్వే జనా సుఖినో భవంతు, విశ్వానంత సమస్త సన్మంగళార్థ లోకా సమస్త వైపరీత్యాలు లేకుండా మానవులు ఏ విధమైన వైరస్ ఆరోగ్య సమస్యలు లేకుండా ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి భూకంపాలు అనారోగ్య చోరాది అగ్నిభయాలేవి లేకుండా రాజు రాష్ట్రాచార్య అర్చక పాదిర్వచరీమాన్ భవ సర్వము కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ ధాన్యం ధనం బహుపునరావంలో వేదాశీర్వచనం చేస్తాం. దీర్ఘమాయు అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.